ఇప్పుడు ఎలా ఉంచమంటారా? ఇప్పుడు బాగుంది. మన గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ గురుదేవులకు, నా కులదేవత, నా ఇష్ట దైవం నాగేంద్ర స్వామికి, ఆది పరాశక్తికి, ఆదిశేషుడికి, షిడి బాబాకు, సృష్టిలో ఉన్న గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. ముఖ్యంగా ఈ జిమ్ములో ఉన్న సభ్యులందరికీ కృతజ్ఞతలు. సీతా మహాలక్ష్మి మేడంకి కృతజ్ఞతలు. నాకు ఇంత అవకాశం ఇచ్చిన సీతా మహాలక్ష్మి మేడంకి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్, నా పేరు మల్లేశ్వరి, మాది సత్రంపల్లి. నేను కరోనా టైంలో ధ్యానంలోకి వచ్చాను. కరోనా టైంలో మా హస్బెండ్ కోల్పోయినప్పుడు నేను ధ్యానంలోకి వచ్చాను. 4 years అవుతుంది. అప్పటి నుంచి నేను ఈ ధ్యాన మార్గంలో ఉన్నాను. తర్వాత అంతకుముందు నా జీవితం అంతా చీకటిగా ఉండేది. దీనిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వెలుగుతో నిండిపోతుంది. చాలా చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నాను ఈ దీనిలోకి వచ్చిన తర్వాత. ముఖ్యంగా కర్మ సిద్ధాంతం ద్వారా మా గురువు గారైన వంశీ సార్ ద్వారా నేను దీనిలోకి వచ్చాను. ఆయన పరిచయం జరిగింది. తర్వాత అక్కడి నుంచి ఈ కర్మ ధ్యానము, విపాక ధ్యానము, జ్ఞాన సిద్ధి, 72 శ్వాసలు ఇవన్నీ చేసుకుంటూ వన్ బై వన్ నేను నిలబడుతూ వచ్చేస్తాను ఈ జీవితంలోకి. చాలా అగాధంలో పడిపోయాను. చాలా కింద కూరుకొని పోయాను. కరెక్ట్ గా అప్పుడు మా వంశీ సార్ నెంబర్ వేరే వాళ్ళు ఇచ్చారు. ఆ నెంబర్ తీసుకొని సార్తో ఫోన్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఆ జూమ్ లో ఉన్నాము. యుఎస్ఏ గ్రూప్ లో మేము క్లాసులు తీసుకుంటాము. అలాగే జూమ్ జస్ట్ ఉంటుంది మాకు. 11 to 12 మెడిటేషన్, 12 to 1 క్లాస్ ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది. రోజుకు మాస్టర్. అలాగే సార్తో మాట్లాడటము ఇవన్నీ మేము సద్గురు మూవ్మెంట్ లో ఒక భాగస్వామిగా ఉండి వర్క్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరందరూ ఎలా చేస్తున్నారో మేము అలాగే చేస్తున్నాము. కానీ మీరు ఇంకా ఎక్కువ చేస్తున్నారు మేడం. 3 గంటల నుంచి 7 గంటల వరకు అంటే నిజంగా మీరు చాలా గొప్ప మాస్టర్స్. ఒక రకంగా చెప్పాలంటే మాకన్నా మీరు ఇంకా ఎక్కువ కష్టపడుతున్నారు. చాలా చాలా బాగుంది మేడం ఈ జిమ్. నేను తప్పకుండా కుదిరినప్పుడల్లా నేను జిమ్ లోకి వస్తాను. మొన్న క్లాస్ వినిపించలేదంట కొంతమందికి. కరెంట్ అవును. ప్రాబ్లం వినిపించడం అదే. లేదంట. నేను మళ్ళీ అది మీరు రిపీట్ చేస్తాను మేడం. మొన్న ఓకే చెప్పిన మేడం. సబ్జెక్ట్ అంతా మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. ముఖ్యంగా ఓకే. మరొకసారి మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ గురుదేవులు, అలాగే వంశీ సార్కి, అలాగే నా కులదైవానికి, ఇష్టదైవానికి మళ్ళీ కృతజ్ఞతలు. ఓకే మేడం. థ్యాంక్ శివయ్య యూ. ఎక్కడ ఉంటాడు? మామూలుగా శివయ్య ఎక్కడ ఉంటాడు మేడం? శివాలయంలో ఉంటాడు. అసలు శివాలయంలో ఉన్న శివయ్య ఎలా ఉంటాడు? లింగ రూపంలో ఉంటాడు. కానీ మన బాహ్య ప్రపంచంలో చూస్తే ఆయన లింగ రూపంలో ఉంటాడు. కానీ మన ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత అంతర్ ప్రపంచంలోకి వెళ్ళినట్టయితే ఆయన ఒక దివ్య శక్తి. అంతేగాని లింగాకారం అని ఇప్పుడు మనం పెట్టుకున్న ఆకారమే కానీ అది ఒక నిరూపమానమైన చైతన్యం, శివయ్య చైతన్యం. అదే మనలో ఉన్న చైతన్యం. శివయ్య అంటాము కానీ మనలో ఉన్న శివయ్యే ఆత్మ. ముందుగా దీనికి వివరించే ముందు నాకు నేను దేని ద్వారానైతే నేను ఈ మార్గంలోకి వచ్చానో మీకు సింపుల్ గా ఇప్పుడుదాకా ధ్యానంలో ఉన్నారు కాబట్టి నేను సింపుల్ గా మీ కొటేషన్ చెప్తాను. ఎలా ఎదిగానో, ఎలా మార్గంలోకి వచ్చానో. కర్మధ్యానం చేశాను మేడం ఫస్ట్. కర్మధ్యానం అంటే నేను గతంలో చేసుకున్న కర్మను చూసుకున్నాను. చూసుకున్నప్పుడు మాస్టర్స్ మాకు డ్రీమ్స్ ఇచ్చేవాళ్ళు. అసలు కర్మధ్యానం అంటే ఏమిటో చెప్తున్నాను. ఎలా చేయాలో చెప్తున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చాలా తేలిక మేడం ఆ ప్రాసెస్. చాలా చాలాగా తేలిక. మనం ఎక్కడికి వెళ్ళే పని లేదు. ఎవ్వరికి అమౌంట్ ఇచ్చే పని లేదు. వేలు కట్టాల్సిన పని లేదు. మన జాతకం ఎవరికో చెప్పించుకునే పని లేదు. మన హస్తవాస్తు చెప్పించుకునే పని లేదు. మన జీవితం, మన గత జన్మ, మన ఆకాశ రికార్డ్స్ మనం చూసుకునే విధానము ఈ కర్మధ్యానంలో ఉంది. అసలు కర్మ ధ్యానము ఎందుకు చేయాలి మేడం? మీరు ఎన్నిసార్లు చెప్తున్నారు. ఎలా చేయాలి? మరి మేము కూడా మీలా బయటికి రావచ్చు అంటే రావచ్చు మేడం. బయటికి నాలాగా మీరు కూడా రావచ్చు. ఇంకా పెద్ద మాస్టర్స్ అవ్వచ్చు. ఎలాగంటే మేడం ఏమీ లేదు. నైట్ పండుకుంటాం. పనులన్నీ అయిపోతాయి. పండుకుంటాము. ప్రశాంతంగా కాసేపు ధ్యానం చేస్తాము. ధ్యానం చేసిన తర్వాత మధ్యలో నేను ఏ సమస్యతోనైతే బాధపడుతున్నానో ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపించండి మాస్టర్స్ అని అడగటమే. అడిగిన తర్వాత మళ్ళీ కాసేపు ధ్యానం చేసి పండుకోవడమే. అంతే మేడం, సింపుల్. తరువాత మధ్యరాత్రిలో మాస్టర్స్ మిమ్మల్ని లేపుతారు. అలారంతో పని లేదు. ఏమీ పెట్టుకునే పని లేదు మేడం. లేపినప్పుడు మళ్ళీ మధ్యరాత్రిలో కూర్చొని కాసేపు ధ్యానం చేసి మళ్ళీ మీరు అడిగినది
అడిగి మళ్ళీ కాసే ధ్యానం చేసి పండుకోవటమే. తెల్లారేలోపు మీరు 6 గంటలు లెగుస్తారో 5 గంటలు లెగుస్తారో ఈలోపు మీకు ఆ కర్మ ఒక సినిమా లాగా చూపిస్తుంది. మీ థియేటర్లో కూర్చొని సినిమా ఎలా చూస్తారో మాస్టర్స్ అలాగా మీకు అది కనిపిస్తుంది. మేడం ఎలా గుర్తుపట్టాలి అంటే అదొక చిన్న టెక్నిక్. ఇప్పుడు నేను సీతా మహాలక్ష్మి గారిని కొట్టాను, మేడం నన్ను కొట్టారు, కానీ అక్కడ మనం రివర్స్ గా అనుకోవాలి. సీతా మహాలక్ష్మి గారు నన్ను కొట్టారు అమ్మో అనుకుంటా, కానీ అక్కడ అది కాదు, నేనే ఆ మేడంని కొట్టాను, అందుక నాకు ఈ కర్మ వచ్చింది. ఏ కర్మ? భర్తను పోగొట్టుకున్నాను. ఎందుకు మాస్టర్స్ నాకు ఇంత చిన్న వయసులో నాకు వైదవ్యం ఇచ్చావని అడిగినప్పుడు, చూసుకోమ్మా నీ లిస్ట్ అని ఎంత చూపించారు లిస్ట్. అవి కొంచెం అర్థం కాక సార్తో మాట్లాడటం, సార్ ఇలా వచ్చిందంటే ఇలా చూసుకోవాలమ్మా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు పావు నన్ను కరిసింది, చనిపోయాను, అట్లా వస్తుంది కల. అక్కడ విషయం అది కాదు, నేనే పావును చంపాను. పావును చంపినప్పుడు అది చనిపోతుంది. క్రమంగా మన పెద్దవాళ్ళు ఏమంటారు, ఆ నాగసర్ప దోషాలు ఉన్నాయి అంటారు. కానీ కాలసర్ప దోషాలంటే ఇక్కడ మనం అనుకోవాల్సింది, మనము ఈ మార్గంలో కాలాన్ని ఎప్పుడైతే వృధా చేస్తున్నామో అప్పుడు కాలసర్ప దోషాలు మనకి వస్తున్నాయి. నాగదోషాలు చంపినప్పుడు ఆ పావులు ఆ కళ వేరు, ఆ జన్మలు వేరు, ఆ క్రమ వేరు. ఇక్కడ కాలతర్ప దోషాలు అంటే మన ఈ మార్గంలోకి వచ్చాం కాబట్టి ఎప్పుడైతే కాలాన్ని ధ్యానానికి వినియోగించకుండా మనము టీవీలు అవి ఇవి సినిమాలు శిఖాలు చేస్తున్నామో అక్కడ మనకి కాలతర్ప దోషము అంటుకుంటుంది. ఇదొక మన మార్గంలో ఉన్న మాట. పెద్దవాళ్ళు ఏమంటారు, ఈ అమ్మ ఎప్పుడో పావులు చంపింది అంటారు. దాని కర్మ వేరే ఉంది, అది వేరు ఇది వేరు. అక్కడ మనం చూసుకోవాలి, అటు ఏమంటున్నారా ఇటు ఏమంటున్నారా, మనం అటు ఉన్నామా ఇటు ఉన్నామా, అక్కడ ఉన్నామా ఇక్కడున్నామా, మనము చెక్ చేసుకోవాలి. అంతేకాని ఇప్పుడు శివయ్య అన్నాడు, శివయ్య గుళ్ళో ఏంటైనా నిరాకారమైన స్థితి, అనంతమైన చైతన్యం అక్కడ కేంద్రీకరించబడింది. వాళ్ళు శివయ్య 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 అంటారు. మనము మనలో ఉన్న ఆత్మే శివుడు, శివుడే ఆత్మ, శివుడే పరమాత్మ. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నామో అప్పుడు ఆయనకు అభిషేకం జరుగుతుంది అని మనం అనుకుంటున్నామో, వాళ్ళేమనుకుంటారు, దీనిలోకి రాని వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో మేము కార్తీక మాసం లేచాము, పొద్దున్న లేచాము, శివాలయంకి వెళ్ళాము, అన్ని అభిషేకాలు చేయించాము అని వచ్చి చెప్పుకుంటారు. వాళ్ళు చేసిందంతా గంటలు కూర్చొని బయట అరుగుల మీద ఇరుగు పరుగు చెప్పుకుంటారు. కానీ అసలు తత్వం అది కాదు. ఇలాగ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. దానిలో ఉన్నప్పుడు ఇలా, దీనిలో ఉన్నప్పుడు ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతిదీ గుర్తించుకుంటూ రాసుకుంటూ, ఓహో అలా కాదా ఇలాగానా అని మనము ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా సరే, ఏ విషయం అయినా సరే చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మళ్ళీ ధ్యానం చేస్తాము, పండుకుంటాము, కల వస్తుంది. సూర్యాస్తమయంలోపు 1 గంట ధ్యానం చేయాలి. కర్మధ్యానం చేసేవాళ్ళు సూర్యాస్తమయంలోపు 1 గంట ధ్యానం చేయాలి. 72,000 నాడు యాక్టివేట్ అవుతాయి మేడం ఆ ధ్యానం చేయటం వల్ల. అప్పుడు మాస్టర్స్ మనకి ఇచ్చిన కర్మను మన బాడీ యాక్టివేట్ చేసుకుంటుంది. అందువల్ల మనకి కళ గుర్తుంటుంది. ఒక్కోసారి గుర్తుండదు కళ. మాస్టర్స్ మాకు కళ గుర్తులేదు, మళ్ళీ మాకు అది చూపించండి అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు మనకు ఆ కళ చూపిస్తారు. అప్పుడు గుర్తుపట్టుకొని దానికి ఉన్న సంబంధించిన ఈక్వేషన్స్ నేర్చుకొని, లేకపోతే సార్తో మాట్లాడటమో, సీనియర్స్ మేడంతో మాట్లాడటమో, ఇవన్నీ చేసుకుంటూ కర్మలు దగ్ధం చేసుకుంటూ వస్తున్నాం మేము. మా సద్గురు మూవ్మెంట్లో మాస్టర్స్ అందరూ ఎన్నో ఉన్నాయి, ఎంతో ఉన్నాయి. ఆకాశ రికార్డ్స్ వస్తే ఎన్నోన్నాయి కర్మలు, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కటి రోజుకొకటి. అక్కడ అలాగా మేము క్లియర్ చేసుకుంటూ రాటాన నేను ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాను. అంతమంది పిలుస్తారు ఎవరో, కాసేపటికి అంటాను. ఎక్కడో మాలోకం అంటారు, మా అమ్మ అంటుంది, ఈ అమ్మాయి మాలోకంలో ఉంటుంది అనేవాళ్ళు. మా అమ్మ కూడా పెళ్లి కాకముందు పెద్దమ్మాయి యాక్టివ్ గా ఉంటుంది, చిన్నమ్మాయి అంటే నేను, చిన్నమ్మాయి ఏదో అదొకలాగా ఉంటుంది అనేది. నిజమే, నాకు కర్మలన్నీ ఉన్నాయి. అన్ని తీసుకొని రావటాన స్కూల్లో కూడా లాస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని. తర్వాత మళ్ళీ కొంచెం ఇప్పుడు ఉన్నారుగా మన మాస్టర్స్, హైయర్ మాస్టర్స్, ఈ నాగేంద్ర స్వామి ఇప్పుడైతే నన్ను కాపాడుతూనే ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటికీ ఆయనతో కనెక్టివిటీ నాకు తెలియకుండా జరిగిపోయింది. అప్పుడు కూడా నేను అంత మరి హుషారుగా ఉండను, అదోలాగా ఉంటాను, ఎప్పటికో పలుకుతాను అసలు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే నేను తెచ్చుకున్నది చాలా. నేను ఇచ్చింది 100% అయితే నేను తెచ్చుకున్నది 20% మాత్రమే మాస్టర్స్.
ఎప్పుడో మా పిల్ల చిన్నప్పుడు మా వారు మిస్ అవ్వాలి. కానీ ఇప్పుడు మా పిల్ల పెద్దవాళ్ళయ్యారు. ఇద్దరు పిల్లలు బీటెక్ అయిపోయింది. నాకు కనీసం 45 అట్లా ఉన్నాయి. అంటే మరి ఎక్కడ చూడండి, చిన్నప్పుడే ఆమె మిస్ అయినట్టయితే నేనెంత బాధపడేదాన్ని. ఇప్పుడు పిల్లలు చేతికొచ్చారు, జాబ్ చేస్తున్నారు. నేను జాబ్ చేస్తున్నాను. సరిపోతుంది. ప్రశాంతంగా నా జీవితం కొనసాగుతూ ఉంది. అదే అలా కాకుండా నేను అలాగే ఏడుస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు మా కుటుంబం రోడ్డున పడిపోయేదే. పడిపోయిన కుటుంబం మళ్ళీ వెలుగులోకొచ్చాము. ఇంక అలాగే ఉండిపోయేవాళ్ళం. అందుకని మేము పరమధ్యానం చేస్తున్నాము. ప్రతి ఒక్కరం చేస్తున్నాము. జన్మం చూసుకుంటున్నాము. తరువాత విపాక ధ్యానం చేస్తాము. ఎప్పుడైతే కర్మం చూసుకున్నామో, డ్రీమ్ వచ్చిందో, సీతా మహాలక్ష్మి మేడం సారీ మేడం, అంతకుముందు మిమ్మల్ని నేను ఇలా చేశాను. నన్ను క్షమించండి. నేను ఆ మేడంకి క్షమాపణ అడుగుతాను. ఆ మేడం ఏం చేస్తారు? ఓకే. ఎప్పుడో ఏదో చేసింది గదా! సరేలే పోనీలే మేడం, పోనీలే వదిలేసేయండి. నేను వదిలేస్తున్నాను అనుకుంటున్నా మేడం. అప్పుడు క్లియర్ అయిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు ఆ కర్మ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి నేను బాగా ఫ్రెష్‌గా అయిపోతాను. ఆ ధనం లేదు. నాకు ధనం వచ్చేస్తుంది. ఆ ధనం ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం కదా! అలాగే వాళ్ళు క్లియర్ అయిపోతారు. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా కూడా కాకుండా ఇప్పుడు హైయర్ మాస్టర్స్ ఉంటారు. ఆ మాస్టర్స్ వెళ్లి చూడమ్మా మరి ఆ అమ్మాయి ఇలా బాధపడుతుంది. ఏదో చేసింది క్షమాపణ అడుగుతుంది కదా! వదిలేసేయాలి కదా! అని మన మాస్టర్స్ వాళ్ళకి అందజేస్తారు. అప్పుడు వాళ్ళు క్లియర్ అయిపోతారు. పోనీలే అయిపోయింది కదా! అని క్లియర్ అయిపోతారు. అట్లాగా ఈ కర్మ దగ్ధమైపోతుంది. తర్వాత దగ్ధమైనప్పుడు ఏం చేయాలి? అక్కడ నేనేమడుగుతున్నాను? క్షమించమ్మా! ఇక నుంచి పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంతో ఉంటాను అని అడుగుతున్నాను కాబట్టి, ఇక్కడి నుంచి నేనేం చేయాలి? మళ్ళీ ఇంకేం అనకూడదు గాని సీతా మహాలక్ష్మి మేడంని. సారీ క్లియర్ అయిపోయింది. మళ్ళీ మళ్ళీ అంటే ఎలా ఉంటుంది? నేను అప్పటి నుంచి పరివర్తనతో ఉండాలి. ఇంకా అలాంటివి జరగకుండా చూసుకోవాలి. నా డైలీ జీవితంలో నేనేం మాట్లాడుతున్నానో, ఎలా మాట్లాడుతున్నానో, ఉదయం నుంచి సాయంత్రం వరకు పండుకోబోయే ముందు నేను పొద్దున ఏం మాట్లాడాను? ఎవరితో కలిసాను? ఏ క్లాస్‌కెళ్ళాను? ఎక్కడేం పొరపాటు మాట్లాడానా? అని ఇప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నాను నేను ఇప్పుడు ప్రస్తుత కాలంలో. సరే ఇవాళ నేను తప్పు చేస్తే బై మిస్టేక్ ఒకరి మీద ఒకరు చెప్పినప్పుడు నేనేం చేస్తున్నా? సాయంత్రం కూర్చొని అయ్యో! ఇవాళ టంగ్ స్లిప్ అయిపోయిందే. ఇలా మాట్లాడానేంది నేను అని చెక్ చేసుకుంటూ, అంతకుముందు కర్మలు చూసుకుంటూ, గతర్మని వాల్యూస్ కర్మలు చూసుకుంటూ, మళ్ళీ డైలీ జీవితంలో ఉన్న నేనైనా మిస్టేక్స్ చూసుకుంటూ నా జీవితం గడిపేస్తున్నాను. తర్వాత ఇంకేం చేయాలి? కరివిపాక ధ్యానము. ఇంక నాలో మార్పు తేవాలి కాబట్టి, క్షమించేసింది కాబట్టి నాలో మార్పు రావాలి. అది కరివిపాక ధ్యానము. అంటే క్షమాపణ ధ్యానము. తర్వాత జ్ఞాన దీపం. తర్వాత జ్ఞానము. తర్వాత కర్మలు చూసుకుంటాము. మనం దగ్ధమైపోతుంటే ఇంకేం చేయాలి మాస్టర్స్‌ని? జ్ఞానాన్ని ఇవ్వండి అని అడగాలి ఇక్కడి నుంచి. మాస్టర్స్ నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. ఓకే. నేను తప్పులు చేశానయ్యా అయిపోయింది కదా! వదిలేసేయండి నన్ను. జ్ఞానాన్ని ఇవ్వండి అని అడిగినప్పుడు మాస్టర్స్ మనకి జ్ఞానాన్ని ఇస్తారు. అంటే మన రాబోయే కాలంలో మనకి వాళ్ళు చూపిస్తారు. నీకు ఈ సమస్య రాబోతుంది. నీ కాలు నొప్పి రాబోతుంది. నీ చెయ్యి ఇరగబోతుంది. నీ కాలు ఇరగబోతుంది. నీకు ఇంకో ఆపరేషన్ జరగబోతుంది అన్నప్పుడు మనకు చూపిస్తారు. చూపించినప్పుడు మనం మేము అంటే మాకు వచ్చు కాబట్టి ప్రాసెస్ మేము చూసుకుంటాము. అమ్మో! నాకు ఇది రాబోతుందంట అని మళ్ళీ ధ్యానం స్టార్ట్ చేస్తాం. మళ్ళీ కూర్చొని మాస్టర్స్ ఏమి రాబోతుందని చెప్పి ఈ ధ్యానం ఇంకా పెంచుకుంటాం మేము. ఈ 1 అవర్ మెడిటేషనే కాకుండా ఇంకా ధ్యానం పెంచుకుంటూ పోయినప్పుడు మనకి రాబోయేది చిన్నదిగా ఉంటుంది. లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ నాకు ఈ చెయ్యంతా ఫ్రాక్చర్ అయిపోయింది. ఇదంతా కట్టు. ఇక్కడి నుంచి కదా కట్టు కట్టేశారు. అడిగాను ఏంటి మాస్టర్స్ ఈ చెయ్యి ఎలా అయిపోయిందన్నప్పుడు చూపిచ్చారు కర్మలు. చాలా చాలా ఘోరంగా చూపిచ్చారు. చిన్న అమ్మాయి చెయ్యి ఇలా నరికేశాను. అది నరకటం అంటే చెయ్యి ఇరిగిపోయిందక్కడ. ఇక్కడ నేనేం తెచ్చుకున్నాను, జస్ట్ ఇక్కడ చెయ్యి బెణికింది. అక్కడ బెణికింది, కట్టు కట్టేశారు. 2 మంత్స్ ఉన్నాను. అయిపోయింది. బయటకొచ్చేసాను. అక్కడ మరి చిన్నదాంతో పోగొట్టుకున్నా నేను. పెద్ద జరగాలి, చిన్నది జరిగిపోయింది అని నాకు ఆ కళ ద్వారా జ్ఞానాన్ని పొందాను. తర్వాత ఈ లాస్ట్ వీకు కాలంతా నొప్పిగా ఉంది. ఎక్కడికి వెళ్ళొద్ది కావటంలా. కాలంతా వాసింది. మళ్ళీ కూర్చొని ధ్యానం చేస్తున్నాను. ఏంటి మాస్టర్స్ ఎంత వర్క్ పెట్టుకున్నాను. ఇలా క్లాసులు చెప్పుకోవాలి. మరి అక్కడ సెంటర్ మెయింటైన్ చేసుకోవాలి. మా ఊళ్ళో మెడిటేషన్ సెంటర్ ఉంది. ఇవంతా వర్క్ ఎలాగా అని మళ్ళీ అడిగినప్పుడు నేను కుక్క పిల్లల్ని నీళ్ళలో కుక్క పిల్లలుంటే బయటికి తీయాలి కదా! నీళ్ళలో కుక్క పిల్లలుంటే ఏం చేస్తారు? కొంచెం బయటికి తీసి మనం కాపాడాలి. అలా కాపాడకుండా ఇంకొంచెం నీళ్లు పోసి గొంతు మీద కాలేసి తొక్కుతున్నా కాలుతోటి. ఏ కాలుతో తొక్కానో ఆ కాలు పాదం అంతా వాసిపోయింది.
ఎక్కడ ఈ లాస్ట్ వీక్ లో కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి. చాలా చాలా ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. కానీ మాకు చిన్నవాడితో పోతుంది. మరి అక్కడ కుక్క పిల్లని చంపాను కాబట్టి మళ్ళీ నేను పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంలో ఉండాలి కాబట్టి ఆటోమేటిక్ ఇంటి ముందు కుక్కలు ఉన్నాయి. దానికి మళ్ళీ తీసుకుని ఫుడ్ పెట్టడం, మళ్ళీ పెట్టేటప్పుడు సారీ అమ్మ మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాను అని సారీ చెప్పుకోవటము చెయ్యాలి. ఎప్పుడైతే నేను ఏ సమస్యతో బాధపడుతున్నానో ఆ సమస్య ఉన్నవాళ్ళు మన దగ్గరికి వస్తారు. మనుషులైనా, జంతువులైనా, ఎవ్వరైనా సరే మన దగ్గర వచ్చినప్పుడు మనం ఎరుగుతూ ఉండి వాళ్ళకి సహాయం చేయాలి. నాకు డబ్బు లేదనుకోండి, డబ్బు లేని వాళ్ళు వస్తారు. అమ్మ 10 రూపాయలు ఇవ్వండి అమ్మా అంటారు. హే పో అంటాం మనం మామూలుగా. అలా కాకుండా అబ్బా ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు, మనం ఒకప్పుడు ఇంతే ఉన్నాం కదా అని మనం హెల్ప్ చేయాలి. అలాగే చదువురాని పిల్లలు ఉంటారు, వాళ్ళే మీ దగ్గర వస్తారు. పుస్తకాలు డబ్బులు ఇవ్వండి అమ్మా, మా పిల్ల పుస్తకాలు కొనుక్కోవాలి అంటారు. తర్వాత పుస్తకాలు కొని వాళ్ళకి ఇచ్చినట్టయితే మనము అక్కడ ఆక్రమించి రిలీజ్ అవుతాం. మన పిల్ల చదువు బాగా వస్తుంది. అట్లాగా ప్రతి సమస్యకి పరిష్కార మార్గం ఉంది. మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో 11 రోజుల్లో వాళ్ళు మన దగ్గరికి వస్తారు. మనం గుర్తు పెట్టుకొని ఈ బాహ్య ప్రపంచంలో పడిపోకుండా మనము వాళ్ళకి సహాయం చేయాలి. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం అని చెప్పావు కదా! మరి చెప్పినప్పుడు చెయ్యాలి కదా! ఖచ్చితంగా చెయ్యాల్సిందే. ఏ రోజుకు ఆ రోజు 24 గంటల్లో నువ్వేం చేశావో, ఇప్పటికేం చేస్తున్నావో మొత్తం గుర్తు తెచ్చుకోవాలి. చేయాల్సిందే. అప్పుడు నీ జీవితం బయటకొస్తుంది. మనం ఈ అంతః ప్రపంచంలోకి వస్తాము. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తాము. స్థిరంగా ఉండిపోతాము. జ్ఞానం నేర్చుకుంటాము. తర్వాత ఏమైద్దండి? మళ్ళీ జన్మ తీసుకుంటాము. ఈ జ్ఞానం ఏమైద్ది? రిపీట్ అవుతుంది. జ్ఞానం పెంచితే పంచబడుతుంది అంటారు కదా! మరి ఇంత జ్ఞానం పొందాము, చనిపోయాము. మళ్ళీ తీసుకున్నప్పుడు ఏమైద్ది? ఇంకా మాస్టర్స్‌గా వస్తాం మనము. అలాగా మనకి చనిపోయిన తర్వాత కూడా మనకి జ్ఞానం అందించబడుతుంది. లేకుండా మనం ఇలాగే ఉంటే ఈసారి కూడా ఇలా కొట్టుకుంటూ, తిట్టుకుంటూ వస్తా ఉంటాము. అలాగే కుటుంబ సభ్యులు ఉన్నవాళ్ళు, కుటుంబ సభ్యులు గొడవల్లో ఉంటారు. అక్క, చెల్లి, అన్న, తమ్ములు కొట్టుకుంటా ఉంటారు. అవి చూసుకుంటాము. ఓకే. మా అన్నని కొట్టాను, నన్ను కొట్టాడు. నేను అది కొట్టాను, తనే కొట్టాడు. అనుకోవటం, క్షమాపణ ధ్యానం చేసుకోవటం, మళ్ళీ ప్రశాంతంగా ఉండటం. ఇస్తే పోతే రూ. 10,00,000 కదా! పోతే పోనీ మా అన్నయ్యే కదా! నేను ఎగ్గొట్టాను కదా! ఇప్పుడు నాకు ఎగ్గొట్టాడు అని మనము క్లియర్ అయిపోద్దండి ఇక్కడ. దాని గురించి ఆలోచించము. అలా కాకుండా నాకు రూ. 1,00,000 ఇవ్వాలి మా అన్నయ్య, నాకు రూ. 1,00,000 మా అన్నయ్య ఇవ్వాలి అని కొట్టుకుంటా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం మనము. మన ఎనర్జీ మనం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. మన ఆరా కూడా వీక్ అయిపోతుంది. అలాంటప్పుడు ఎవ్వరైనా సరే మీరు కూడా ఇది చేసుకుంటే చాలా చాలా బావుంటుంది. బలవంతం కాదు, మీకిష్టమైతేనే బావుంటుంది. తర్వాత 72 శ్వాసలు, అలా జ్ఞానసిద్ధి ఇదంతా ఒకే టైప్‌లో ఉంటాయి. ఇలాగ కర్మ ధ్యానము, విపాక ధ్యానము, జ్ఞానసిద్ధి. ఇవి చేస్తూ చేస్తూ ఉంటే నేనిప్పుడు ఒక మంచి మాస్టర్‌గా ఎదిగాను. సార్ అంటారు, "ఈ అమ్మాయికి 40 రోజులు కాదు, 40 రోజులకి కలొస్తదండి." మామూలుగా నాకు 2 డేస్, 3 డేస్ కలొస్తుంది. అప్పుడే చెప్పాను సార్‌కి. "ఏంటమ్మా నీకు అప్పుడే వస్తుంది" అని అనేవాళ్ళు. సార్ నన్ను గుర్తించి నాకు జూమ్ కూడా ఇచ్చేసారు. ఈ అమ్మాయి మంచి మాస్టర్ అవుతుందని. తటపతి రావు గారి దగ్గరికి ఒకసారి వెళ్ళాను. వెళ్ళగానే "అమ్మాయి నువ్వు మంచి మాస్టర్ అవుతావు. గట్టిగా కష్టపడు. ఇంకా కష్టపడు" అంటాడాయన. అలాగే మరి వాళ్ళకెలా అర్థమవుతుందండి? మరి మనం చూడగానే గుర్తుపట్టేస్తున్నారు. తర్వాత పత్రి సార్ దగ్గరికెళ్ళాను. మా వారు చనిపోయారు. అప్పుడు కరోనా టైంలో చనిపోయారు. సత్రంపాలకి ఇద్దరో, ముగ్గురో అన్నారు. నేనున్నాను. శంకర్రావు గారి ద్వారా, మంగళగిరి శంకర్రావు గారి ద్వారా నేను బస్సులో వెళ్ళి అక్కడికి వెళ్ళాను. మరక్కడ వీళ్ళందరూ ఏమంటున్నారు మా తోడికోడళ్ళు, "ఏం పిల్లో ఏమో ఏం పట్టించుకుందో ఏమో చనిపోయాడు" అని వీళ్ళంటున్నారు. సారేం చేశారు పత్రి సారు, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి అలాగే చూస్తారు సారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇలాగే పట్టుకున్నారు. మరి ఒక గురువేం చేశాడండి? మరి వీళ్ళెన్ని మాటలంటున్నారు. ఒక పక్క భర్త చనిపోయి నేను బాధపడుతుంటే ఎన్ని మాటలండి. ఇంకా కారం పోస్తున్నారా? ఇంకా పుండు మీద కారం పోస్తున్నారు. మరి ఒక గురువేం చేశాడు? మరి వంశీ సార్ ఏం చేశారు? బద్రి సార్ ఏం చేశారు? నా కళ్ళు పెట్టి నువ్వు బయటికి రా. బయటికొచ్చేసి నువ్వు ప్రశాంతంగా ధ్యానం చేసుకో అన్నారు. అప్పటి నుంచి ఇప్పటికి చేస్తున్నాను. ఒక మాస్టర్‌గా ఎదిగాను. ఇంకా మాస్టర్‌గా ఎదగాలి. ఇదండి కర్మ ధ్యానము, విపాక ధ్యానము, జ్ఞానసిద్ధి ద్వారా నేను ఎంత ఎదిగాను. అలాగే మీరు కూడా ఎవ్వరు ఇంట్రెస్ట్‌గా ఉన్నా సరే, నా నంబర్ మేడం దగ్గర ఉంటుంది. సీతామహాలక్ష్మి మేడం దగ్గర నా నంబర్ ఉంటుంది. ఫోను చేసినా నేను చెప్తాను.
నాకు ఈ కళ వచ్చింది మేడం అంటే నేను రిప్లై ఇస్తాను మీకు. ఇలాగా మేడం ఇలా చేసుకోండి, నేను ఎప్పుడే మీకు రిప్లై ఇస్తాను. ఎనీ టైం మేడం, ఏ టైంలో ఫోన్ చేసినా నేను రిప్లై ఇస్తాను. నాకేమైనా అర్థం కాకపోతే మా సార్ ఫోన్ చేస్తాను. సీనియర్ మేడం అంటారు, ఇంకా సార్ తర్వాత మేడం, వాళ్ళకైనా ఫోన్ చేసి మీకు రిప్లై ఇస్తాను. నాకే అర్థం అవుతున్నాయి. ఇంకా డౌట్ ఉంటే సార్కే ఫోన్ చేసి సార్ ఇలా వచ్చిందంటని మాట్లాడి మీకు రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సార్కి డైరెక్ట్ ఫోన్ చేసినా సారే మాట్లాడతారు. ఇలా ఉండమ్మా, ఇలా రాబోతుంది, నీకు ఇలా కర్మ రాబోతుంది, ఇలా ఇబ్బంది పడబోతున్నావు అన్నప్పుడు ఆయన మీకు రిప్లై ఇస్తారు. ఇది మాస్టర్స్, నేను ఈ మార్గం ద్వారా నేను ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డాను. అందుకని మేము ఎప్పటికీ అది చేస్తూ ఉన్నాము. తర్వాత ఇందాక మీకు ఒక మాట చెప్పాను, శివయ్య ఎక్కడ ఉంటాడండి? గుళ్ళో ఉంటాడు. మరి దేవాలయంలో శివయ్య ఉంటాడు. అసలు దేవాలయం ఎందుకు ఇచ్చారండి? అసలు ఎందుకు కట్టారు పూర్వీకులు? ఎందుకు దేవాలయం కట్టవలసి వచ్చింది? మరి అప్పుడే చెప్పొచ్చు కదా, ధ్యానం అని. ఎందుకు దేవాలయ సాంప్రదాయం వచ్చింది? ఎందుకంటే దేవాలయంలో కూడా ఒక మంచి సాంప్రదాయం ఉంది. మీరు గమనించే ఉంటారు, దేవాలయానికి వెళ్తాము, చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తాము. అంటే అది ఆత్మ ప్రదక్షిణ అని దీనిలోకి వచ్చిన తర్వాత తటవర్తి వీర్రావు గారు బుక్స్ లో నేను చదివిన తర్వాత నా మైండ్ పోయిందండి. మైండ్ అసలు నిజంగా ఆ రోజు పనిచేయగా, ఇదా దేవాలయం అంటే మీనింగు, ఇదా శటగోపురం అర్థం, ఇదా ప్రదర్శనకు అర్థం, ఇదా స్థానానికి అర్థం, అదా కార్తీక మాసం స్నానం చేస్తే అంత ఉంటుందా, స్థానం అంటే అదా, తర్వాత హుండీలో అమౌంట్ వేస్తాము, దానికి అర్థం ఇదా అని ఒక రోజంతా నా మైండ్ పనిచేయలేదండి. ఎప్పుడైతే మన దేవాలయంలో 3 ప్రదక్షిణలు చేస్తామో అప్పుడు దాన్ని ఆత్మ ప్రదక్షిణ. మన మన ఆత్మకి ప్రదక్షిణ చేయండి అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాస ద్వారా ధ్యాస ద్వారా దీనితోటి మన ఆత్మ ప్రదక్షిణ చెయ్యమని దాని అర్థము. 3 చుట్టూ ప్రదక్షిణ చేస్తాము, దానికి అర్థము అది. తర్వాత ధ్వజస్తంభం ఉంటుందండి. ధ్వజస్తంభం పైన పైన లైట్ ఉంటుంది. అక్కడ ఎందుకని లైట్ ఉంటుందండి? గమనించారు ఎప్పుడైనా? పైన శిఖరంపై లైట్ ఉంటుంది. ఎందుకు? ఆ రోజుల్లో, పురాతనమైన కాలంలో, ఆ రోజుల్లో ఇప్పుడంటే కరెంట్ ఉన్నాయి ఇంటింటిగా, ఉన్నాయి. ఆ రోజులు ఏమీ లేవు. నడుచుకుంటూ వచ్చినప్పుడు పైన లైట్ ఉంటే, ఆహా ఊరు వచ్చేసింది, అమ్మ మనం దగ్గరలో పడిపోయాము అని ఆ లైట్ గుర్తు అది. ఆ లైట్ పట్టుకొని వచ్చి గుళ్ళో కాసేపు సేద తీరి కాసేపు కూర్చొని వెళ్తారు. అదండి దానికి పైన ఉన్న లైట్కి గుర్తు. ధ్వజస్తంభం ఉంటుంది, చాలా హైట్ గా ఉంటుంది. అమ్మ ఊరు వచ్చేసింది, అక్కడ గుడి కనిపిస్తుంది అని వాళ్ళు ఆ గుడిలోకి వచ్చి కాసేపు సేద తీరిపోతారు. లైట్ కనిపిస్తుంది నైట్ పూట, పగులు పూట ధ్వజస్తంభం కనిపిస్తుంది, హైట్ గా ఉంటుంది. అలా ఉండటం వల్ల వాళ్ళు వెనకటి ప్రజలు, పురాతన ప్రజలు, లాంగ్ లాంగ్ ఏగో, ఈ మధ్య కదా మనకి ఈ లైట్లు ఇవన్నీ వస్తుంది. మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఏమున్నాయి ఈ లైట్లు? ఏమి లేవు కదా. అప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి ధ్యానం చేసేవాళ్ళు. ఎలా ఉండేవాళ్ళండి ఆ రోజుల్లో? రజోగుణం, తమోగుణం, సాత్విక గుణం, ఈ 3 గుణాలతో ఉండేవాళ్ళు. అప్పటికి ఇప్పటికి. అప్పటికి కూడా ఎలా ఉండేవాళ్ళండి వాళ్ళు? రజోగుణం గర్వంగా ఉండేవాళ్ళు. తమోగుణం బద్ధకంగా ఉండేవాళ్ళు. అప్పుడు ఎవరైతే ఈ 3 గుణాలు ఉన్న ప్రజలు దేవాలయానికి వచ్చి ధ్యానం చేస్తారో వాళ్ళు ఆ బద్ధకం నుంచి బయటికి వస్తారు. ఇంకో రీజన్ ఏంటంటే, ప్రదక్షిణ చేసినప్పుడు నాకు బాగా బద్ధకం ఉంటుందండి. స్నానం చేసి గుడికి వెళ్తాను, ఆ బద్ధకం పోతుంది ఇంకా. అలా చేయటం వల్ల బద్ధకం కూడా పోతుంది. మనకంటే తెలిసింది ప్రదర్శన చేస్తున్నామని, మనం ఆత్మ చుట్టూ ప్రదర్శన చేస్తున్నామా, శ్వాస చేస్తారా అని మనం అనుకుంటున్నాం. వాళ్ళకి తెలియదు కదా ఆ రోజుల్లో. అప్పుడేంటి వాళ్ళు బద్ధకం పోతుంది. ఎప్పుడైతే ఆ బద్ధకం పోయిన తర్వాత రజోగుణంలోకి వస్తారు. బద్ధకం పోయిన తర్వాత ఇంకా ఫ్రీగా ఉంటారు, ఇంకా సంపాదిస్తారు. సంపాదించిన తర్వాత ఏం చేస్తారండి? రజోగుణంలోకి వస్తారు. ఆ రజోగుణంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలండి? వాళ్ళు మన గుళ్ళో శటగోపురం పెడతారు. పెట్టినప్పుడు పంతులు గారు, వాడెంతటి వాడైనా సరే, ఒక మినిస్టర్ అయినా సరే, పెద్ద జాబ్ చేసేవాడైనా సరే, ఇట్లా తల వంచాల్సిందే. అక్కడ వాడు రజోగుణం నుంచి బయటపడతాడు. ఫస్ట్ ఏ గుణంలో ఉంటాడు? బద్ధకం, తమ గుణంలో ఉంటాడు. తర్వాత రజగుణంలోకి వస్తాడు. అప్పుడు గర్వం బరం పోతుంది. తర్వాత అతను కూడా, మినిస్టర్ కూడా కింద కూర్చొని కాసేపు కళ్ళు మూసుకొని వెళ్తాడు. అదేంటి కళ్ళు మూసుకొని వెళ్ళటం అంటే ఏంటండి అది? అప్పుడు వాళ్ళకి తెలియకుండానే కళ్ళు మూసుకొని కాసేపు కూర్చోపోండి అంటారు కదా గుళ్ళలో. అక్కడ ఏంటి అర్థం? కాసేపు కూర్చొని కళ్ళు మూసుకున్నప్పుడు వాళ్ళకి శ్వాస అర్థం అవుతుంది. అందుకని వాళ్ళు అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చొని పోండి అనేవాళ్ళు.
మనం తెలియకుండానే ఆ రోజుల పూర్వీకులు తెలియకుండానే అంత జ్ఞానాన్ని వాళ్ళు అందించారు. కానీ వాళ్ళు పట్టుకోలేదు, మనం పట్టుకోలేదు. ఇప్పుడే పత్రిసారి వచ్చారు, మనం పట్టుకున్నాం. మనమైనా అంతే ఉండేవాళ్ళం కదా. అందువల్ల వాళ్ళు ఆ సాంప్రదాయం పెట్టారు. తర్వాత కార్తీక మాసం నెల రోజులు నిలుస్తారు, స్నానాలు చేస్తారు, తర్వాత చేయరు, ఇంక వదిలేస్తారు. కనీసం ఆ నెల రోజులేం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తమోగుణం నుంచి బయటకు వస్తున్నారు. ఈ సంప్రదాయం వల్ల రజోగుణం నుంచి బయటకు వస్తున్నారు. తర్వాత ఏంటంటే సాత్విక గుణం, సాత్విక గుణంలోకి వస్తారు. అప్పుడు చాలా బాగుంటుంది. సత్వగుణం, సాత్విక గుణం అంటే సత్వగుణం. దీనిలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఇంకేమవుతారండి, ఇంక మనలాగానే ఈ మెడిటేషన్ మార్గంలోకి వస్తారు, ధ్యానం చేసుకుంటారు. ఇంకా లోకం అంతా ప్రశాంతంగా ఉంటుంది, కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకోరు, ప్రశాంతంగా ఉంటారు. అలా ఈ దేవాలయ సాంప్రదాయం వల్ల మరి మనుషులు ఎంత మారిపోయారండి. ఇప్పటికి మంత్రానికి అర్థం ఉంది, అష్టోత్తరానికి అర్థం ఉంది, మంత్ర పుష్పానికి అర్థం ఉంది. ఇప్పటికి కూడా ఉంది, సార్ పుస్తకమే ఉంది. మంత్ర పుష్పానికి అర్థం ఏంటి సార్ పుస్తకంలో వివరంగా ఉంది, తటవర్తి రావు గారి పుస్తకంలో. ఆ ఒక్కొక్క మంత్రానికి అర్థం చూస్తేనండి మైండ్ పోతుంది. ప్రతి దానికి ఎంత వివరంగా ఇచ్చారంటే ఆయన, అంత వివరంగా ఇచ్చారు. ఒకసారి క్లాస్ లో చెప్పాను నేను, అది మళ్ళీ మీకు 3 days క్లాస్ తీసుకున్నప్పుడు మళ్ళీ మంత్ర పుష్పానికి అర్థం, ఈ మంత్రానికి ఈ అర్థం, ఈ మంత్రానికి ఈ అర్థం. ప్రతి దానికి ధ్యానం ధ్యానం ధ్యానము, ధ్యానం చేయండి. కొటేషన్ ఏంటంటే అదే మీరే దేవుళ్ళు, మీరే దేవుళ్ళు అనేది ఇప్పుడు ప్రతిసారి చెప్పారు, ఓకే. ఆ మంత్రాల్లో కూడా అదే అర్థం ఉందండి. మంత్ర పుష్పం అర్థంలో కూడా అది కూడా అదే ఉంది. మరి ఆ రోజుల్లో, వెనకటి రోజుల్లో అలా చేసేవాళ్ళు. తర్వాత గుడిలో ఏం పెట్టేవాళ్ళండి, ప్రసాదం పెట్టేవాళ్ళు. ప్రసాదం ఎందుకు పెడతారండి, మనం తీసుకెళ్తాము, ఆయన పంతులు గారు దేవుడికి నైవేద్యం పెడతారు, మళ్ళీ మన టిఫిన్ మనకి ఇచ్చేస్తారు. అప్పుడు మనం ఏం చేస్తామండి, సగం పంచుతాం, పంచుతాము, సగం తీసుకుంటాం. అక్కడ ఏం చెప్పబడుతుంది, పంచితే పెంచబడుతుంది. ప్రసాదం పంచితే ఏమవుతుంది, పంచితే పెంచబడుతుంది. దానికి అర్థం అదండి ప్రసాదానికి. తర్వాత చటారు వేస్తాము, డబ్బులు వేస్తాము. మరి ఆ డబ్బులు వేసినప్పుడు ఆ దేవాలయాల ఖర్చులకో, పంతులు గారికో, ఎవరికో ఒకరికి ఉపయోగపడతా ఉంటాయి. అక్కడ కూడా అంతే కదా. లేకపోతే ఒక 10 రూపాయలు దానం చేస్తాము, గుడి ముందు కూర్చుంటారు, ఒక 10 రూపాయలు దానం చేస్తాము. అక్కడ ఏంటండి అర్థం, దానం చేస్తే మనకి 10 రూపాయలు ఇస్తే విశ్వం మనకి 20 రూపాయలు ఇస్తుంది. అక్కడ కూడా పంచితే పెంచబడుతుంది. మరి ఎంత అర్థం ఉందండి. ఒక ప్రదక్షిణలో అర్థం ఉంది, శటగోపురంలో అర్థం ఉంది, ప్రసాదంలో అర్థం ఉంది, స్థానానికి అర్థం ఉంది, బయట ఆడుకునే వాళ్ళకి వేసే డబ్బుల్లో కూడా అర్థం ఉంది. తర్వాత ఆయనకి నిత్య దీపం పెడతారు గుళ్ళో. ప్రతి గుళ్ళోనైనా సరే తలుపులు మూసేటప్పుడు దీపం పెడతారు. ఎందుకండి ఆ దీపం, నిరంతరం ఆత్మ వెలుగుతూ ఉంటుంది. అక్కడ గుళ్ళో దేవుడికి కాంతి వస్తుంది. వాడు పెట్టకపోయినా ఏం కాదు, పైనుంచి వస్తూనే ఉంటుంది. పైన పిరమిడ్ షేప్ ఉంటుంది. కలశం ఏంటండి, అది పిరమిడ్ ఆకారం. ఆ పిరమిడ్ ఆకారము ఏం చేస్తుంది, పైన ఉన్న విశ్వశక్తిని తీసుకొని, ఆ కలశం అంటారు వాళ్ళు, ఆ తీసుకొని అక్కడ లోపల ఉన్న శివయ్యకి అందిస్తుంది ఆ విశ్వశక్తి. దాని వల్ల గుళ్ళో ఉన్న దేవుడు నిరంతరంగా వెలుగుతూ ఉంటాడు, బ్రహ్మాండంగా వెలుగుతూ ఉంటాడు. కానీ వీళ్ళేంటి, అది గుడిలో దీపం పెట్టాలి, దీపం పెట్టాలి, అమ్మో లేదా పాపం తప్పు తప్పు అంటారు. దానికి కూడా అర్థం ఉంది. దీపం పెట్టారు, ఓకే, నిరంతరం వెలుగుతూ ఉంటాడు శివయ్య. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ధ్యానం చేస్తూ ఉంటే మన నిరంతరంగా దివ్య వెలిగిపోతూ ఉంటాము, ఆత్మకి ఎనర్జీ వస్తూ ఉంటుంది. దానివల్ల మనం ఇంకా ఎక్కువ ఎనర్జీతో ఉంటాము. ఇవాళ రేపు ఎప్పుడో చేయవలసిన పని మనం ఇవాళ చేసేసుకుంటాము. అలాగా దానికి ఆయన వెలుగుతూ ఉంటాడు. గుడిలో దేవుడు ఎలాగా ఉంటాడో అలాగే మన లోపల ఉన్న ఆత్మ కూడా మనం చేసే ఈ ధ్యానం వల్ల వెలుగుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది, మనకి ఎనర్జీ ఇస్తూ ఉంటుంది, మన కర్మలు దగ్ధమైపోతూ ఉంటాయి. అదండి ఆ దేవాలయంలో పంతులు గారు పెట్టే దీపానికి అర్థం కూడా అంత పరమార్థం ఉంది. ఇంకా దేవాలయాలు ఇంకా ఉంది. ఏంటండి, ఆ పండగలు వస్తే జాతరలా చేస్తారు, జాతరలా చేసి ఊరందరూ భోజనాలు పెడతారు. కానీ అప్పటి రోజుల్లో ఈ చేయకూడదు వాళ్ళు, జంతు భక్షణ చేయకూడదు కాబట్టి చేసేవాళ్ళు. జంతువులు బలిచ్చేవాళ్ళు, ఆ రక్తం కారిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత మొక్కులు మొక్కుకున్న తర్వాత అన్నదానం చేసుకుంటారు. అన్నదానం వరకు ఓకే. కానీ ఈ జంతు బలి ఒకటి ఆ రోజుల్లో వాళ్ళకి తెలియదు. పాపం తెలియదు కాబట్టి చేస్తారు వాళ్ళు. మనం కూడా అంతమందు మాంసం తిన్నామో, చికెన్ తిన్నామో, ఎగ్గు తిన్నామో. కానీ ఇప్పుడు సార్ ఏం చెప్పారు, మీరు అవగాహన కలిగించండి,
వాళ్ళకి ఒకప్పుడు మీరు తిన్నవాళ్ళే, మీరు తినలేదని చెప్పి వాళ్ళు చిన్న చూపు చూడవాకండి. ఈ ధ్యాన ప్రచారంలో కానీ ఇక్కడ వెళ్ళినప్పుడు ఈ చిన్న చూపు చూడవాకండి వాళ్ళని. ఒకప్పుడు మీరు తిన్నారు కదా, ఇప్పుడు మీరెందుకు చిన్న చూపు ఇస్తారు వాళ్ళని? అలా కాదు, ఒక అవగాహన కల చేయండి. అమ్మ అట్లా ఎగ్గు తినకూడదు, దానిలో ఉండే పక్షి బయటకు వస్తుంది, మరి దానిలో ఉండే కదా కోడి బయటకు వచ్చేది, ఎగ్గు తినకూడదు, మరి మాంసం తినకూడదు, కాలు చెయ్యి ఇది చేస్తున్నారు, ఆ మేక ఎలా తట్టుకుంటుంది, అదే మన పిల్లని చెయ్యో కాలు ఎరగదీస్తే మనం ఎంత అల్లాడిపోతామో, మరి హాస్పిటల్ పరిగెత్తుకుంటా పోతాము, అలాగే ఆ జంతువులు కూడా చెయ్యి కాలు ఎరగదీసినప్పుడు ఎంత విరవెల్లాడిపోతుంది అని వాళ్ళు వివరంగా ఒక అవగాహన తెలియచేయమన్నారు పత్రి సారు. కానీ అప్పుడు ఆ రోజున తెలియదు కాబట్టి వాళ్ళు జంతువులు చేసేవాళ్ళు, ఇప్పటికీ చేస్తున్నారు. మన చేసే పని మనం చేస్తున్నాము. అదండి దాని ఆలయ సాంప్రదాయంలో ఇంకా ఉన్నాయి అర్థాలు. చాలా చాలా ఉన్నాయి. ఎంత అర్థం ఉందండి, ఎంత పరమార్థం ఉందండి. అప్పుడు ధ్యానంలోకి రాకముందు మా వారున్నప్పుడు వెళ్తాము, దసరా వస్తది. రోజుకో రకం చీర కట్టుకుంటాను. 10 రోజులు 10 చీరలు కట్టుకుంటాను. చూసి సరే కట్టుకుంటాను, గుడికెళ్తానా, ఆయమే ఫస్ట్ ఆయన చూడను. పక్కన ఉండుస్తాను ఏమేమి చీర కట్టుకుందా అని. పక్కన ఉంది, అటు పక్కన ఉంది, ఇటు పక్కన ఉండుస్తా. అంతేగాని అబ్బా అని గుడికొచ్చాను అమ్మ కోసం ఇలా పట్టుకోను. ఎప్పటికో అందరూ అటు చూస్తుంటే నేను కూడా తర్వాత ఎప్పటికో అమ్మవారి కల్లో అయ్యవారి కల్లో చూసి దండం పెట్టుకునేదాన్ని. మరి ఎంత మార్పు అండి, అప్పటికిప్పటికి ఎంత మార్పు. ఇప్పుడు నేను అది చేస్తానండి, చెయ్యను. ఎవరు చేయమని ఇప్పుడు నేను చేయను. ఏదో చీర కట్టుకుంటాను వెళ్తాను. ఇప్పుడేందంటే కొంచెం మ మాక్సిమం శారీస్ కట్టుకుంటాం. మరీ బయటికెళ్ళినప్పుడు పాతయి కాకుండా కొంచెం నీట్‌గా డిగ్నిఫైడ్‌గా ఉండేగా, మరి కొంచెం నీట్‌గా ఎళ్తాం. ధ్యాన ప్రచారానికెళ్ళినా సరే కొంచెం మరీ పాతయి కట్టుకోకుండా సింపుల్‌గా మేము రెడీ అయ్యి ఎళ్తాం. వాళ్ళేంటంటే ప్రచారం చేస్తున్నప్పుడు ఏదో ముష్టి వాళ్ళు పేపర్ ఇస్తుంటే ఎలా ఉంటుందో, ఆహా! ఈళ్ళకి డబ్బులే కావాలనుకుంటా ఉంటారు వాళ్ళు. అందుకని మనం డిగ్నిఫైడ్‌గా ఒక జాబ్ చేసేవాళ్ళలాగా మేమందరం రెడీ అయిపోతాము. బాగా హెవీ గాకుండా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు ఎలా ఉంటామో అలా కాకుండా సింపుల్‌గా ధ్యాన ప్రచారం గూడా అంతా చేస్తాం మేము. ఒక మాస్టర్స్‌కి వెళ్తాం. మంచి మాస్టర్స్‌కి, మేడమ్స్‌కి వెళ్తాము. ధ్యాన ప్రచారం చేస్తాం పాంప్లెట్స్ పట్టుకొని. మరి ఎంత తేడా అండి. ఆ రోజులకి, ఈ రోజులకి. ఒకప్పుడు గుడికెళ్తే అమ్మవారిని చూడను, దైవాన్నే చూడను. నాగేంద్ర స్వామి ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. ఆయన అస్సలే పట్టించుకోను. అప్పటికిప్పుడు కాపాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ మార్గంలోకొచ్చిన తర్వాత, ఇదంతా అర్థమైన తర్వాత, అమ్మో! ఆయన ఎంత కాపాడుతున్నాడోనండి ఆదిశేషుడు. ఇప్పటికి అంత కాపాడుతున్నావని నేను ఏడుస్తూ ఆయనకి కృతజ్ఞతలు చెప్పేదాన్ని ఇప్పటికి కూడా. ఇప్పుడు తెలుసుకొని ఇంకా ఇంకా చేస్తున్నాను. గుడికెళ్ళినప్పుడు ఏం అర్థమయ్యేది కాదు. చిన్న మా ఊర్లో చిన్న గుడి ఉందండి. అక్కడ కొంచెం వాక్కులిస్తుంటారు. స్వామి లోపలికి వాకినయి వాకిస్తుంటారు. అది నమ్మరు. కానీ నా పరంగా నేను నమ్ముతా. చిన్నప్పటి నుంచి నేను గుడికెళ్తా కాబట్టి కొంచెం ముసలావిడ వాకిస్తుంది. అర్థమయ్యేది కాదండి అప్పుడు. అవేం చెప్పేదో. ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఇంటికొచ్చి రాసుకుంటున్నాను. స్వామి ఎంత జ్ఞానం ఇస్తున్నాడో ఇప్పుడు రాసుకుంటున్నాను. అప్పుడు రాసుకోలేదు. నాకు అర్థం కాలేదు. సమయాన్ని వృధా చేసుకున్నాను ఇప్పటి వరకు. ఈ 45 ఏళ్ల జీవితం మరి వృధా అయిపోయినట్టే కదండీ. ఏ జ్ఞానం లేదు. పెళ్లయింది, పిల్ల పుట్టారు, ఆయన చనిపోయారు. ఇంక అంతేగా నేను చేసింది. 10థ్ క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, పెళ్లి చేశారు. తర్వాత డిగ్రీ ప్రైవేట్‌గా రాసాను. కొంచెం సర్టిఫికేట్‌లు అయ్యొచ్చని దాని మూలం నేను జాబ్ చేయగలుగుతున్నాను. నాకు తెలియకుండా స్వామి సాయం చేశాడు. హయ్యర్ మాస్టరు, ఆదిశేషుడు. నాకు తెలియకుండా నన్ను పట్టుకున్నాడాయన. ఎన్ని తిట్లు తిట్టానో. "నువ్వున్నావు కదా! నేను నీ దగ్గరకొస్తాను కదా! ఎందుకు మా ఆయన్ని చంపావు? ఎందుకు మా ఆయన్ని చంపావు? ఎందుకు కాపాడలేదని" నేను మొరబెట్టుకొని ఏడ్చాను. సార్ చెప్పారు, "నేనేం చేస్తానమ్మా? ఏం జరిగిందో నాకేం తెలుసు? ఆయన్ని అడుగు. ఆ నాగేంద్ర స్వామిని అడుగు. ఇలా లిస్ట్ తీయి ఆయన పట్టుకో" అన్నాడు. అడిగినప్పుడు నాకు ఇన్ని కళ్ళిచ్చాడు. ఎంతమంది భర్తను చంపేశానండి. ఎంతమంది ఆడవాళ్ళ జీవితాన్ని నేను పాడు చేశానండి. ఎన్ని కర్మలు చేసుకున్నానండి. ఉద్యోగం నేను, ఇప్పుడు డబ్బు లేదు. ఆ కర్మ చేశానా? ఎంతమందికి డబ్బులు ఎగ్గొట్టాను. వడ్డీ, 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 వడ్డీ వ్యాపారాలు చేసి నేను వాడికి లాస్ చేశానండి. ఇప్పుడు డబ్బు లేకుండా వచ్చాను. ఎంతమందికి అమ్మాయిలు వేధించాను. అసలు ఎంత ఘోరంగా చూసుకున్న ఆ కర్మలన్నీ. ఎవరో తగాదాలు పెట్టేదాన్ని. ఇద్దరికి భార్యాభర్తలు తగాదాలు పెట్టేదాన్ని. వదిలి ఎళ్ళిపోయేవాడు అతను ఆ అమ్మాయిని వదిలి. అన్నట్టు నేనెళ్ళేదాన్ని. అంత భయంకరమైన కర్మలండి. ఎవరు చెప్పుకోరు ఇవి. కానీ మేము చెప్పుకుంటాం. ఇంత భయంకరమైన కర్మలో మేము బయటకొచ్చాము. నేను తెచ్చుకుంటున్నా. ఇప్పుడు అమ్మో! అంత చేశాను భగవంతుడా! అని ఇప్పుడు కొంచెం కూల్ అవుతున్నాను. నాకిది పడాలండి. నిజంగా నాకు ఈ శిక్ష జరగాల్సిందే. ఇంకా చిన్నదే ఇచ్చారు నాకు అని ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నా నేను. మరి ఎందుకొచ్చిందండి నాకు? ఇంత చేశాను. భయంకరమైన కర్మలు చేశాను.
డబ్బు లేదు, ఇంట్లో మనిషి లేడు, పిల్లలు చదువుకుంటున్నారు, అన్ని ఇంట్లోంచి బయటపడ్డాము. చెప్పాలంటే అంత భయంకరమైన కర్మలు నాకే కాదు, రాబోతే అందరికీ ఉంటాయి. జంతువులు ఎన్ని చేశాను, చికెన్ తినేదాన్ని, అన్ని చేసేదాన్ని. ఇప్పుడు మాయమైపోయినాయి ఈ ధ్యానం ద్వారా. అలాగే ప్రతి ఒక్కళ్ళ మార్పు రావాలి. మహా ధ్యానం ద్వారా, ఈ కర్మ సిద్ధాంతం ద్వారా ప్రతి ఒక్కళ్ళ మార్పు రావాలి. ఇలా చేసుకుంటూ పోయినప్పుడు మనకి ఎంత బాగుంటుందండి. ఎంత బయటపడ్డాము దీనిలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు ధ్యానం చేస్తే నిన్న నిన్న 1 డే క్లాస్, నిన్న టికెట్స్ పట్టుకొని ఫోటోలు దిగాము. తర్వాత పోయేదాల్లో పుట్టపర్తి సాయిబాబా గారి గుడి ఉంది మా వేరే మేడం క్లాసు, 1 డే క్లాసు 10 to 4. సరే ఆ క్లాస్కి వెళ్ళేదారిలో పుట్టపర్తి బాబా గారి గుడి అక్కడ ఉంది. సరే గుడికలు చూసుకుంటూ వెళ్ళాను. చూసుకుంటా అంటే ఇట్లా అనుకున్నాను, ఆయన పోయేదా కనిపిస్తూనే ఉన్నాడు బాబా గారు. తర్వాత రిటర్న్లో మళ్ళీ అటే వస్తున్నా, మళ్ళీ అక్కడ దిగి ఆగి, బాబా ఒకరోజు నేను మీ గుళ్ళో మెడిటేషన్ క్లాస్ పెట్టుకుంటాము, ధ్యానం చేసుకుంటాము, ఖచ్చితంగా నేను వస్తామయ్యా, నీ దర్శనం అయినందుకు నా కృతజ్ఞతలు. మరి ఎట్లా మాస్టర్స్ వస్తున్నారండి, పిలిస్తే పలుకుతారు, పిలిస్తే పలుకుతున్నారు. ఇప్పుడు నాకే కాదు, మీ అందరికీ, మన అందరికీ, ప్రతి ఒక్కరికి, పూజల్లో ఉన్న వాళ్ళకు కూడా అంతే. భగవంతుడు పిలిస్తే వస్తున్నాడు. ఇప్పుడు పుట్టబోయే పిల్లలు ఎవరండి, మాస్టర్స్ వచ్చి పడుతున్నారు. ఇంత పిల్లలు బాగా శ్లోకాలు చెప్తున్నారు మా ఊర్లో. 4 ఏళ్ళ అబ్బాయి, 5 ఏళ్ళ అబ్బాయి. ఇప్పటి వరకు నాకు రావు, ఇప్పుడు నేర్చుకుంటాను నేను. ఒక జూమ్ లో చేరి భగవత్ శ్లోకాలు నేర్చుకుని 9 అధ్యాయాలు నేర్చుకున్నాను ఇప్పటికి నేను. ఇప్పుడే 45 ఏళ్ళకి నేర్చుకుంటున్నా. ఇప్పుడు పుట్టబోయే పిల్లలు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. లింగాష్టం అర్థం ఇప్పుడు నాకు అర్థమైంది, అంతకుముందు అర్థమయ్యేది కాదు. ఇన్నాళ్ళుగా నేను అది తెలుసుకోగలిగాను. మరి ఎంత మార్పు అండి, ఎంత మార్పు వచ్చింది. రాబోయే రోజులు ఇంకా ఇంకా ఉంటుంది మార్పు. తర్వాత చాలా బాగుంటుంది. మన పిల్లలు, మన మనవాళ్ళు, మనరాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు మాస్టర్స్ భూమి మీదకి వస్తున్నారు. ముఖ్యంగా ఎవరికి, మెడిటేషన్ చేసే వాళ్ళకే నేను చేస్తున్నాను. మా పిల్లలు కొంచెం చేస్తారు. నా మనవాళ్ళు ఎలా ఉంటారు, మాస్టర్స్ పైలోకాల నుంచి భూలోకంలో దిగుతున్నారు. ఇప్పుడు తలుచుకుంటే ఆనందంగా ఉంటుంది. సరే రారు, ఇప్పుడు అనుకుంటా కదా, మాస్టర్స్ నాకు మీరు రావాల్సిందే, మా ఇంటికి మీరు రావాల్సిందే. నా కుటుంబం ఇప్పుడు రాబోయే తరానికి ఒక పరమార్థం ఉండాలి. నా కుటుంబం ద్వారా ఇది బయటికి వెళ్ళాలి. నేను చేస్తున్నాను, తర్వాత నా పిల్లలు చేస్తారు, తర్వాత వాళ్ళ పిల్లలు చేస్తారు. మనం చెప్పాలి కదా, పిల్లకి తెలీదు. తెలియనప్పుడు మనం ఏం చెప్పాలి, అమ్మ ఇలా ఉండాలి, ఆ పిల్లలు సంసారం దానిలో పడిపోకుండా ఇలా చేస్తా ఉంటా నేను చెప్తాను. వాళ్ళు అలాగే నా కుటుంబం ద్వారా పూర్వరాతి ఉండాలి, పత్రిస్తారు కళ నెరవేరాలి అని నేను సంకల్పించుకున్నానండి ఒకసారి. ఇప్పటికీ చెప్తున్నాను, పత్రిస్తారు సంకల్పం నెరవేరాలి. నాకు నాకు ఎంతవరకు నేను చేయగలుగుతానో అంతవరకు చేస్తాను. అదే చిన్నగా పిల్లలకు కూడా చెప్తాను, అలా కాదమ్మా ఇలా చేయండి అంటే వాళ్ళు వింటారు. నేను అవగాహన కళ చేయాలి కాబట్టి కళ చేస్తాను, పుడతారు. అప్పుడు నా కుటుంబం మరి పత్రిసారి కళకి ఆదర్శం అవుతుందంటే మనం ఎంత అదృష్టం అండి. నాకు రాబోయే జన్మ ఉంటుంది, ఎంత బాగుంటుందండి రాబోయే జన్మ. ఇలా ఉండదు కదా, ఎంత ఘోరంగా ఉండదు కదా. మరి ఇదంతా ఎలా సాధ్యం అవుతుందండి, ఒక్క ధ్యానం తర్వాత ఆత్మ జ్ఞానము ధ్యానం చేస్తాము, ఎనర్జీ తీసుకుంటాము, తర్వాత జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం తర్వాత మనము ఎంత బాగుంటుందండి. ఎన్నో పుస్తకాలు చదువుతున్నాము, జూములో చెప్తున్నాము. ప్రతి ఒక్క పుస్తకానికి అబ్బా ఈ పుస్తకం, దీని మించిన పుస్తకం లేదు అనుకుంటాము. తర్వాత ఇంకో పుస్తకం వస్తుంది, తర్వాత అన్ని పుస్తకాలు తులసీదాళం 1, 2, తర్వాత మహాజ్ఞానం బుక్ ఉందండి. ఆ బుక్ మేము ప్రతి ఒక్కళ్ళం ఫాలో అవుతున్నాము. ఒక్కొక్క మాస్టరు ఆ మహాజ్ఞానంలో ఏం చెప్తున్నాడు వింటే, ఆ పుస్తకం పట్టుకుంటే కన్నీరేనండి. ఆ మహాజ్ఞానం బుక్లు ఎవరుంటారండి, రాముడు, ఆయన ఇచ్చిన మెసేజ్ ఏంటి, హనుమంతుడు, సీత, ఆ మియాంగు, అంతమంది, మొత్తం 30 మంది మాస్టర్స్. మరి అరుణా మేడం ద్వారా మహాజ్ఞానం బుక్ బయటకు వచ్చింది. అరుణా మేడం ఎవరు, ఒక గొప్ప ధ్యాని, మనలాగా చేసే ధ్యాని. బాగా హైయర్ స్టేజ్కి వెళ్ళిపోయి పైలోకాలకి వెళ్ళి ఇక్కడ ఉన్న ప్లేస్ కి మాస్టర్స్ ని పిలిపించి వాళ్ళ ద్వారా జ్ఞానం పొంది ఆ బుక్ రాశారండి. అరుణా మేడం, రేవతి, వీళ్ళిద్దరూ కృషి వల్ల ఆ మహాజ్ఞానం బుక్ బయటకు వచ్చింది. ధ్యానం చేసి జ్ఞానం పొంది హయ్యర్ మాస్టర్స్ కనెక్టివిటీ అయ్యి వాడు చెప్పే మాటలు మాకు బుక్ లాగా ఇచ్చారు.
మహాజ్ఞానం బుక్, మియాంగు, అష్టావక్రుడు, ఎంత మంది అండి. ఎంత అష్టావక్రుడు చెప్తే అసలు అష్టావక్రుడు అండి మేము చదువుతుంటే ఎట్లా చెప్తున్నా ఏడుపు వచ్చేసింది. శరీరం అంతా ఎట్లా ఉంటది, శరీరం బాడీ అంతా ఇలా స్ట్రైట్ గా ఉండదు. అటో కాలు ఇటో కాలు, ఎప్పుడుకి అడిపోతుంది ఇడిపోతుంది, ఇట్లా చేయి కూడా ఇట్లా ఉంటుంది. అలా ఉండి కూడా ఆయన ధ్యానం చేసి ఇప్పుడు గొప్ప మాస్టర్ అయ్యాడు. మరి మనం ఎలా ఉండాలండి? మనం ఒక మేడం ఫోన్ చేశారు. ఏం చేశారంటే, మేడం నాకు ధ్యానం చేయాలంటే ఇష్టము. తర్వాత మరి మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోరండి, ధ్యానం చేస్తే ఒప్పుకోరండి అని అనేవాళ్ళు. తర్వాత మేము ఆ మేడం నంబర్ సార్కి ఇచ్చాము. సార్ కూడా మాట్లాడారు. ఆ అమ్మాయి బాత్రూమ్కి వెళ్తే స్నానం చేసేటప్పుడు అక్కడ స్టూల్ ఉంటుంది కదండి, ఆ స్టూల్ మీద కూర్చొని ధ్యానం చేస్తుందంట. మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అమ్మాయి ధ్యానం చేయాలి, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ధ్యానం చేస్తుంది, అలాగే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ధ్యానం చేస్తుంది. మరి మనకెంత అవకాశం ఉందండి? అమ్మాయి ఎవరో బాత్రూమ్కి వెళ్ళి ధ్యానం చేస్తుంది, ఇప్పుడు మనకెంత అవకాశం ఉంది? ఇప్పుడు మనం అనేవాళ్ళు ఎవరు లేరు. మనం ఏ విధంగా చేయాలండి? వాళ్ళంటే మాస్టర్స్, మనం కాదు వాళ్ళు మాస్టర్స్. అంత బాత్రూమ్ అంటే స్నానం ఒక 10 నిమిషాలు వేస్తుంది, ఇంకా 5 నిమిషాలు ధ్యానం చేసి బయటకు వస్తుంది. ఎవరు ఒప్పుకోరండి, ఇంట్లో ఫుల్ నాన్ వెజ్. తర్వాత ఈ అమ్మాయి చెప్తే వినేవాళ్ళు కాదు. ఇప్పటికిప్పుడే ఆ అమ్మాయి ధ్యానం చేయడం వల్ల ఆరా అంతా మారిపోయింది. వాళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు. నేను ఇలా గుర్తు తెచ్చుకుంటా, ఎప్పుడైతే ధ్యానం చేయకుండా రోజు ఉంటుందో, అమ్మో ధ్యానం చేయాలి ఆ అమ్మాయి ఎలా చేస్తుంది, అలా అమ్మాయిని గుర్తు తెచ్చుకుంటా ఎప్పటికి కూడా నేను. ఆ అమ్మాయి ఒక గొప్ప మాస్టర్ అయింది. కొంతమంది నంబర్లు ఇచ్చారు సార్ మాకు. మా వారు చనిపోయారు, నేను కోలుకున్నాను. అలాగే కరోనా టైంలో ఎంతో మంది పోయారు. అమ్మ లేని వాళ్ళు, తండ్రి లేని వాళ్ళు, భర్త లేని వాళ్ళు ఎంతమంది సార్ ఫోన్ చేస్తుంటే సార్ మాట్లాడలేక ఆ నంబర్లు మాకు ఇచ్చేవాళ్ళు. అమ్మ మీరెలా బయటకు వచ్చారో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, మాట్లాడండి అని చెప్పేవాళ్ళు. మాకు ఇన్ని నంబర్స్ వచ్చాయి. మేము ప్రశాంతంగా కూర్చొని పిల్లలకు వంట చేసి, పిల్లలకు అన్నం పెట్టి, మేము తిని మళ్ళీ కూర్చొని ఆ లిస్టు ప్రకారం కూర్చొని ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళం. అమ్మ ఎవ్వరు మాతో మాట్లాడరు, మీరు ఫోన్ చేసి మాట్లాడుతా అనేవాళ్ళు. నల్లబాడులు, మా పక్క నల్లబాడులో కూడా ఒక మేడం ఉన్నారు ఇప్పటికి కూడా. ఆ మేడం నేనే ఫోన్ చేసి మాట్లాడి, ఇప్పుడు ఎంత హాయిగా ఉంటుందో. ఇప్పటికి జూమ్ లోకి వస్తుంది. మా ఇంటికి 2 times వచ్చింది. సీతా మహాలక్ష్మి మేడం ఆమె కలిసింది. మరి అంత ధ్యానం చేసిందండి ఆమె. 70 ఏళ్ళు ఉంటాయి. భర్త పోయాడంట. ఎంత బాధపడుతుంది మేడం. ఆంటీ నేనేమనుకోవాలి ఆంటీ అన్న ఆమెతోటి. నేనేమనుకోవాలి మేడం అన్న. అప్పుడు కాస్త బయటకు వచ్చింది. ఇలా ఫోన్ చేసి వాళ్ళని పలకరించి చెప్తే ఎంతమంది బయటకు వచ్చారండి. ఆ కరోనా టైంలో మా సిద్ధాంతం ద్వారా, ఈ కర్మ ధ్యానం ద్వారా ఎంతమంది ఫోన్ చేసాం మేము. రోడ్డున పడ్డ వాళ్ళు ఉన్నారు. అలాగే ఇట్లా నేను ఎలా కోలుకున్నానో అలా కోలుకున్నట్టు మేము చేసామండి. కొంతమంది జాబ్ చేస్తారు. ఆ జాబ్ చేసిన వాళ్ళ దగ్గర కూడా వెళ్తారు. ఇదంతా పట్టుకున్నాక ఆ జాబ్ చేసే ఆఫీస్ రూమ్ లో ఈ పాంప్లెట్స్ పంచేవాళ్ళంట. మీరు కూడా చేయండి, మేము ఇలా చేశామని. ఉద్యోగం పోయిన వాళ్ళు ఎంత మంది అండి, ఎంత ఘోరంగా ఉన్న కరోనా టైం. మేము ఎంత కష్టపడ్డాము. అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నా. నేను నిజంగా నాకు అది ఆ వరకు బాగుంది. ఎందుకంటే నాకు ప్రతిఫలం, నేను చేసిన దానికి నాకు ఆ శిక్ష పడాలి. కానీ నాకు అది హ్యాపీగా తీసుకున్నా వరకు, ప్రశాంతంగా తీసుకుని ఇసుగు లేకుండా ఫోన్ చేసుకొని వాళ్ళు చేస్తారు, వాళ్ళు చెప్పి మేమే చేసేవాళ్ళం. ఇప్పుడు కాలభైరవ జూమ్ లో ఎంతమంది ఉన్నారు, యుఎస్ఏ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు. మేము మామూలుగా మార్నింగ్ సెషన్ లో 300 మంది 200 మంది వస్తారు. సార్ వస్తే 500 మంది వస్తారు, 600 మంది వస్తారు, 1000 మంది వస్తారు. మాకు ఎలా ఉండదు ఇంక జూమ్ లో ఫుల్ అయిపోయిందని వస్తుంది. మరి ఎంతమంది జ్ఞానం ఇచ్చామండి దీనిలోకి వచ్చిన తర్వాత. అలాగే మీరందరూ కూడా మీరు చేయటం లేదా కాదు, నిజంగా మాకంటే ఇప్పుడు మేడం మాట్లాడారు, పద్మావతి మేడం, ఇంకా మాకంటే మీరు ఎక్కువ చేస్తున్నారు. సీతా మహాలక్ష్మి మేడం అనుకున్నాం 3 గంటలకు లేచి మీరు ఆన్ చేస్తున్నారు. మేము లేచి 4ంటికి 5ంటికి. మా జూమ్ అంతా 4 to 5 మెడిటేషన్, 5 to 6 క్లాసు, 6 to 7 క్లాసు, 4 to 5 మెడిటేషన్. అంటే మాకంటే ముందు మీరే ఉంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరం చేస్తున్నాము. ప్రతి ఒక్కరం కోలుకోవాలి. అలాగే మనం ప్రతి ఒక్కరం బయటకెళ్ళాలి. అందరూ బయటకు వచ్చేలా చేయాలి. మనం వెళ్తున్నాం కదా, అందరు రావాలి. అందరూ బయటకు వచ్చి ఇలా ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా జీవించాలి. వాళ్ళు కర్మలు పోగొట్టుకోవాలి. మనం ఎలా పోగొట్టుకున్నామో వాళ్ళు పోగొట్టుకోవాలి. ఇంకా చాలా 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 జరిగినాయి. అంతా మీకు ఇంకోసారి తప్పకుండా 3 days నేను తీసుకుంటా, ఖచ్చితంగా తీసుకుంటాను. పౌర్ణమి ధ్యానం మనం మీకు చెప్పారు, అర్థం కాలేదు మేడం అన్నారు. ఏంటండి పౌర్ణమి ధ్యానం? విపరీతమైన ఆనందం చేస్తుంది. కొండపోతలాగా వర్షం వస్తుంది ఆ రోజు, మన మీద పడుతుంది. డాబా పైకి వెళ్ళి చేస్తాము, ఎట్లా పడుతుంది మా కాస్మిక్ వ్యాలీకి వెళ్ళినప్పుడు ఒకసారి ఫోటోలు ఇస్తారు. కాస్మిక్ వ్యాలీకి వెళ్ళినప్పుడు అది ఇస్తే పిరమిడ్
పైనుంచి వచ్చే విశ్వశక్తి ఎలా పిరమిడ్ లాక్కుంటుందో మీ కాస్మిక్ వ్యాలీలో కళ్ళారా చూస్తామండి. ఫోటోలు కూడా చేస్తారు ఒకసారి. అవి మీ తర్వాత మేడం పంపిస్తారు, మేడం మీకు ఇస్తారు. అది ఒక దారిలాగా వస్తుందండి. పత్రిసారి చెప్పేది నిజం కదా, మనం నమ్ముతాం, ఎవరు నమ్మరు కాబట్టి నమ్మని వాళ్ళకి అది చూపించాం మేము. ఇది విశ్వశక్తి, ఇది పిరమిడ్ శక్తి, ఇది పౌర్ణమి ధ్యానం, ఇది అమావాస్య మేము అవన్నీ పట్టుకొని చెప్పేవాళ్ళం. వాళ్ళకి బాగా అర్థం చేసుకునేవాళ్ళు. ఒక దారిలాగా వస్తుంది. అలాగే రాజమండ్రి పేరవరం, అక్కడ కూడా అంతే, ఒక దారిలాగా వస్తుంది. అది పిరమిడ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అండి, పౌర్ణమి అప్పుడు పొలాలు వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో. అప్పుడు ఈ ట్రాక్టర్లు ఇవన్నీ ఉండే కాదు. వాళ్ళు ఏం చేసేవాడు, నాగలతోటి భూమిని దున్నేవాళ్ళు. ఆ దున్నప్పుడు ఆ ఎద్దు నాభి నుండి అమృత బిందువులు ఆ భూమి మీద పడాయి, ఆ పొలంలో పడాయి. ఆ పంట తిన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కంటి చూపు కానీ ఏ రోగం వచ్చేవాడు కాదు. అసలు వాళ్ళ కళ్ళజోళ్ళే లేవు కదండి అప్పుడు. ఇప్పుడు మనకున్న కళ్ళజోళ్ళు, డాక్టర్స్, హాస్పిటల్స్ అప్పుడేమున్నాయండి. అలా వాళ్ళు ఎద్దులకి ఇలా మెడ కట్టి దున్నినప్పుడు ఆ నాభి ద్వారా ఆ బిందువులు భూమిలోకి పడ్డప్పుడు ఆ సారం మొక్కలు తీసుకొని మనకి ఆహారం తిన్నారు కాబట్టి ఆ రోజుల్లో అంత ఆరోగ్యంగా ఉన్నారు. అప్పుడు ఏమున్నాయి హాస్పిటల్స్, మామూలు అప్పుడు ఏం లేవు. ఇప్పుడు మనకు అట్టా లేవు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ట్రాక్టర్లు వచ్చినాయి, తర్వాత ఇంకొక ఏం వచ్చినాయి, జేసీబీలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. ఆ రోజుల్లో అలా చేయటం వల్ల వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా ఉంది, పౌర్ణమి ధ్యానం ఉంది, గురి పౌర్ణమి ఉంది, అది ఏరువాక పౌర్ణమి ఉంది. మనం అనుకున్న ఏరువాక పౌర్ణమి. ఏరువాక పౌర్ణమి అంటే మాతారు అదే చెప్పారు. అప్పుడు ఆ రోజులు అది చేసేవాళ్ళు కాబట్టి అంత ఆరోగ్యంగా ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కాదు. మరి ఎన్ని కానుకలు అండి, 10 మంది పుట్టేవాడు, 11 మంది పుట్టేవాళ్ళు, 7 పుట్టేవాళ్ళు. మా అమ్మమ్మ 12 మంది పుట్టారు మా అమ్మమ్మకి. మరి ఒక్క ఆపరేషన్ లేదు, ఒక్క డాక్టర్ లేడు. ఎంత ఆరోగ్యంగా ఉన్నారండి. చాలా చాలా మార్పులు జరిగినాయి అప్పటికిప్పటికి. సగం కోటేశ్వరరావు గారు చెప్తారు, ఆ రోజుల్లో అరక దున్నేవాళ్ళు, అట్లా వాళ్ళు అలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడేముందమ్మా, ఆ నాయన కొటేషన్ చెప్పేవాళ్ళు. ఆయన వీడియోలో మేము ఎన్ని విన్నాము ఆయన ద్వారా, ఆయన నోటి ద్వారా. ఒక ఏరువాక పౌర్ణమికి ఇంత 3 పేజీల లిస్ట్ వచ్చింది ఆ రోజు. సీతా మహాలక్ష్మి మేడం, రాణి మేడం చెప్పండి మేడం అంటే 3 పేజీల లిస్ట్ వచ్చింది. ఆ చెప్పటానికి 2 గంటలు పడుతుంది. అంటే 3 డేస్ క్లాస్ కూడా నాకు సరిపోదు. అంత ఉంది ఆ ఏరువాక పౌర్ణమి. తర్వాత గురు పౌర్ణమి రోజు నేను వీలైతే తీసుకుంటాను. నా క్లాసు అనుకుంటున్నాం ప్రతిసారికి. క్లాస్ తీసుకోకపోతే మాత్రం నేను మళ్ళీ 3 డేస్ మీకు జూమ్‌లోకి వచ్చి నేను తీసుకుంటా మేడం. ఇంకా నాకున్న జ్ఞానాన్ని ఇంకా అందిస్తాము. అసలు ఈ లింగాష్టకం దేవాలయం గురించి చెప్పుకున్నాము. ఆ దేవాలయంలో శివయ్య గురించి, ఆ లింగాష్టకం గురించి, ఆ మంత్ర పుష్పాన్ని గురించి నేను మీకు ముందు రోజుల్లో నేను తప్పకుండా తెలియజేస్తాను. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా 10 minutes ఉంది మేడం. మీ అనుభవాలు చెప్పండి మేడం. అనుభవాలు చెప్పమంటారా? చెప్పండి. చెప్తాను. తర్వాత మా వారు చనిపోయినప్పుడు పాప 10th క్లాస్ అండి. పాప ఇంటర్ చదువుతుంది. తర్వాత సార్ చెప్పేవాళ్ళు, వంశీ సార్ చెప్పేవాళ్ళు. సార్ పిల్లలు ఏడుస్తున్నారు సార్ అంటే, పిల్ల కూడా ఫోన్ చేసి, అమ్మ మీ నాన్న ఎందుకు చనిపోయాడో అడగమ్మా, మాస్టర్స్ అడగమ్మా అంటే వాళ్ళకి చూపించారు కర్మలు. ఒక తండ్రిని ఎందుకు కోల్పోయారు అన్నందుకు ఈయన చూపించారు. వాళ్ళు కూడా అప్పుడు దానిలోంచి బయటకు వచ్చి ధ్యానం చేశారు. అమ్మ ఇంటర్ ఎంసెట్ రాసింది, గుంటూరు విజ్ఞానంలో సీట్ వచ్చింది. 10,000 ర్యాంక్ వచ్చింది అమ్మాయికి. అప్పుడు కొంచెం చదివేది. దానికన్నా ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత ఎంసెట్ రాసింది. ఆ దుఃఖంలో ఉండే 10,000 ర్యాంక్ వచ్చింది. విజ్ఞానంలో విజ్ఞానం మంచి మంచి కాలేజీ. గుంటూరు విజ్ఞానం మంచి కాలేజీ. అంత పెద్ద కాలేజ్ సీట్ వచ్చింది. ప్రస్తుతం జాబ్ ట్రై చేస్తుంది. ఆ జాబ్ కూడా ఇందులోనే కర్మలు. అయ్యే చూసుకుంటుంది. అవే చూసుకొని ప్రిపేర్ అవుతుంది. తర్వాత బాబు కూడా చూసుకున్నాడు. చూసుకున్నాక చాలా చాలా చూసుకున్నాడు. మేము ముగ్గురు కూర్చొని చేసేవాళ్ళము. తర్వాత సార్ ఒక మాట చెప్పారు, చనిపోయిన వ్యక్తి మీ మీద ఇంకా ఒకసారి ఒక డ్రీమ్ లో ఏమొచ్చిందంటే, మా వారు మా దగ్గర ఉన్నారండి, పైలోకాలకి వెళ్ళలేదంట ఆయన. ఆ కళ అలా వచ్చింది. సార్ ఎట్లా సార్, పాప ఎట్లా సార్ అనుకుంటే, నువ్వు ఎందుకేం తింటున్నావు, పని చేసుకుంటున్నావు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంకా ఎందుకు అంత బాధపడుతున్నావు, నువ్వు బాధపడవాకమ్మా, నువ్వు బాధపడితే ఎట్లా, పైలోకాలు వాళ్ళకి వర్క్ ఉంటుందంట. పైలోకాలకి కొన్ని రోజులు దాటిపోతే మేడం, పైలోకాలకి వెళ్ళే శక్తి వాళ్ళకి నశించిపోద్దంట. వాళ్ళు ప్రేతాత్మలుగా మారిపోతారు. ఇక్కడే తిరుగుతా ఉంటారు వాళ్ళు. అందుకని ఒక ముగ్గురు కూర్చోబెట్టి సారు పిల్లల చేత, నాన్న మేము ఆనందంగా ఉంటాము, ప్రశాంతంగా ఉంటాము, పైలోకాలకి ఇల్లు అని పిల్లలు ధ్యానం చేసేవాళ్ళు.
నేను ఏమండి మరి జరిగిపోయింది మేము హ్యాపీగా ఉంటాము. మరి నాగేంద్ర స్వామి ఉన్నాడు కదా, అమ్మవారు ఉంది కదా, వాసియమ్మ వారు ఉన్నారు కదా, నేను నమ్ముకున్నాను కదా, నేను ఇంక చూసుకుంటా అన్నప్పుడు మా వారు పైలోకంలోకి వెళ్ళారు. పైలోకంలోకి వెళ్ళిన తర్వాత వదిలానా వదల్లా, మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నాడు, చూసుకోవాలి చూసుకున్నా, వదలలేదు నేను. సరే సార్తో మాట్లాడితే, సార్ చూసుకో అది జ్ఞానం కూడా వస్తుందిలే, మరి పైలోకాలు ఎన్నో ఉంటాయి కదా, నీకు అది జ్ఞానం వస్తుందని చెప్పి చూసుకున్నా. పైలోకాలు వెళ్ళాను. ఒకసారి నైట్ నిద్రపోయాను. మాస్టర్స్ మా వారి దగ్గరికి తీసుకెళ్ళండి, ఆయన ఎక్కడున్నా సరే నేను చూడాలి మాస్టర్స్ అని అడిగాను. ఆ రోజు గురువారం బాబా కని కనెక్టివేట్ అయ్యాను. కనెక్టివేట్ అయ్యి బాబా అడిగాను, బాబా చూడాలనిపిస్తుంది, ఒక్కసారి చూస్తాను బాబా ప్లీజ్ బాబా అడిగాను. అడిగినప్పుడు నేను వెళ్ళాను. పైలోకలో ఉన్నాడు. ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లో బోర్డు ఉంది. ఆ బోర్డు దగ్గర మా వారు లాస్ట్ బెంచ్ లో ఉన్నారు. నేను వెళ్ళాను. వెళ్ళగానే నా వైపు ఇలా చూశాడు. చూసి ఇంకా నా పిలవట్లేదు. ఇంకా నేను ఆయన పక్కనకి వెళ్ళాను. తర్వాత బోర్డు మీద ఏం చేస్తున్నారా చూస్తున్నాను, ఆమె ఏం చెప్తున్నా చూస్తున్నా. ఇదే చెబుతున్నాను. సేమ్ ఇవన్నీ క్లాసులు మనం ఎలా చెప్పుకున్నాం సేమ్ అదే క్లాస్ చెప్తుంది. ఇదేంటి ఇక్కడ, మేము అదే క్లాస్ వింటున్నాం అక్కడ, నువ్వు ఇక్కడ వింటున్నావు ఏందన్న. ఆయన అంటున్నారు. అసలు నాకు మిరాకిల్ మేడం, ఒకటే ఆశ్చర్యం. ఇంకా వదలా నేను, వదలక బాబా బాబా ఒక్కసారి మా ఆయన గొంతు వింటా బాబా ప్లీజ్ బాబా, నన్ను బాగా చూసుకుంటారు, పిల్లల్ని చాలా ఇష్టం, నిజంగా చాలా ఇష్టం, మా ముగ్గురు బాగా చూసుకుంటారు. ఇంకా వదల్లా, ఇంకా ఉన్నాను, ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. బాబా ఒక్కసారి బాబా ఆయన గొంతు వింటా అన్న. ఒకసారి సండే ఆదివారం మా ఇంటి మీద షాపులు క్లోజ్ చేస్తారు ఆదివారం. మేము పై ఫ్లోర్ లో ఉంటాము, పిల్లలు లేరు, బట్టలు మడతేస్తున్నా, పైన దుప్పట్లు ఉన్నాయి తీసుకొచ్చి ఇంట్లో మడతేస్తున్నా. ఎవరు వచ్చి పిలుస్తున్నారు, మళ్ళీ వేస్తే అన్నారు. మా వారు కొంతే, నేను షాప్కి వెళ్తాను మా వారు ఉన్నప్పుడు క్యారేజ్ పెట్టుకుని వెళ్తాను. నేనేంటి ఆ వారు పిలుస్తున్నారు కదా మర్చిపోయి క్యారేజ్ పెట్టాలి ఆయనకి, వంటింట్లోకి వెళ్ళిపోయాను. కిచెన్ లోకి వెళ్ళిపోతే ఇదేం క్యారేజ్, ఆయన లేడు కదా నా పందకి, ఇదేం క్యారేజీ, ఎవరు పిలుస్తున్నారు, బయటికి వెళ్ళిపోయా. నిమిస్తూనే ఉంది, నా పేరు పిలుస్తాడు అదే గొంతు. చూస్తే ఎవరూ లేరు, షాపులు లేవు, పిల్లలు లేరు, ఎవరూ లేరు, పక్కింటోళ్ళు కూడా లేరు. అప్పుడు మా వారి గొంతు విన్నాను నేను, ఒక్కసారి మాత్రం విన్నా. తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకా వదల్లా, మళ్ళీ ఒకసారి వచ్చారు, లోపలికి వచ్చారు. అది కూడా ఆయన రావటం చూశాను. అది 3 సార్లు నేను ఆ ఎక్స్పీరియన్స్ పొందాను. గట్నే సార్తో మాట్లాడుతూ ఉంటాము, శ్రీధర మేడంతో మాట్లాడుతూ ఉంటాము, వాళ్ళు చెబుతా ఉంటారు, మేము వింటూ ఉంటాము, చేస్తా ఉంటాము. అలా చేయటం వల్ల దుఃఖంలోంచి బయటకు వచ్చాము. పైన ఇన్ని లోకాలు ఉంటాయా, ఇట్లా ఉంటుందా అనుకునేవాళ్ళం. తర్వాత ఇప్పుడు మనం అనుకుంటాం కదా, 14 లోకాలు, లోకాలు, అధో లోకాలు అనుకుంటా ఉంటాం కదా. అవి కూడా ఎప్పుడు చూడాలి, అవి కూడా చూడాలి, ఇప్పుడు కుతుకుతలు ఇట్లా ఉంటాయా అని. ఇంకా ఉంది సాధన, ఇంకా చెయ్యాలి మేడం నేను, ఇంకా చాలా చెయ్యాలి, ఇంకా నేర్చుకోవాలి. పై లోకాలు ఎలా ఉండాలి ఇప్పుడే చూడాలి మేడం, చనిపోయిన తర్వాత కాదు, ఇప్పుడే చూడాలి, ఇప్పుడు రావాలి, అది మేడం ధ్యానంలో మజాక. అలా నేను చాలా కోలుకున్నానండి. అది ఒక 3 సార్లు మా వారు రావటం చూసారు. అప్పుడప్పుడు కొంచెం మేము ఇప్పటికి కొంచెం చిన్న గొడవల్లో ఉన్నాం. మా అమ్మకి, మా అక్కయ్యకి, నాకు పొలం దగ్గర కొన్ని గొడవలున్నాయి. నేను క్షమాపణ అడుగుతున్నాను మా అమ్మని, మా అక్కని, మా నాన్నని. అప్పుడు కూడా మా వారు ఇప్పుడిప్పుడు కూడా వస్తుంటారు. వచ్చినప్పుడు కొంచెం అర్థం అవుతుంది అంటే ధ్యానం చేస్తున్నా కదా, ధ్యానం చేస్తున్నాం కాబట్టి అర్థమవుతుంది. వచ్చినప్పుడు అర్థమవుతుంటది. ఒకసారి వచ్చి మా సోఫాలో అలా పండుకొని ఉంటారు. ఒకసారి మొన్నొచ్చారు. ముగ్గురు 3 మంచాలున్నాయి. పక్కన బయట సోఫా ఉంటుంది. ఆ సోఫాలో ఓ పక్కన పడుకొని ఉన్నట్టు కనిపించింది. మళ్ళీ డల్ గా ఉంటాడు. ఇన్సెంట్ డల్ గా ఉంటాడు ఇప్పుడు కూడా. మా వారు మామూలుగానే నవ్వు ఫేస్ కాదు, డల్ గా ఉన్నట్టే ఉంటాడు. ఇప్పుడు అంతే ఉంటాడు. తర్వాత సార్ ఫోన్ చేస్తే, ఏంటి సార్ మా వారు ఎప్పుడు డల్ గా ఉంటారు సార్ అని అడిగితే, వాళ్ళు మీ మీదే ఉంది, పైలోకాలకు వెళ్ళినా సరే మీ బాధ్యత పూర్తి చేయాలి వాళ్ళు. అర్ధాంతరంగా ప్రాణం పోతే అక్కడ వర్క్ చేసుకుంటూ ఇక్కడ మీ కుటుంబ పరిస్థితి కూడా చూడాలి, మీ వర్క్ కూడా చేయాలి అని చెప్పారు సారు. అందుకని నేను డల్గా ఆయన డల్గా ఉంటారు. ఎప్పుడు నవ్వుతూ కనిపించేవాడు కాదు. కానీ ఇట్లా మాట్లాడుతూ ఉంటాము. ఇలా తెలియని విషయాలు సార్తో మాట్లాడడం. జూమ్ ఉంటుంది సార్, నెలకోసారి వస్తారు సార్. జూమ్‌లోకి వచ్చి 1000 మంది, 500 మంది, 600 మంది వస్తారు. తర్వాత యూట్యూబ్ లింక్‌లో కూడా చూస్తాము. ఇంకా ఫోన్ చేయాలంటే మా ఊరే వచ్చేవాడు సారు. క్లాస్ పెడుతున్నాం కదా, అక్కడికొస్తారు, మా ఇంటికొచ్చారు, మాట్లాడుతుంటారు. అట్లా మేము ఎదిగాము. అలాగా ఇప్పుడు అడుగుతున్నాను, ఇంకా పైలోకాలకి ఇంకా జన్మంటూ లేకుండా చెయ్యని మాస్టర్స్‌ని అడుగుతున్నారు ఇప్పుడు. ఇంకా జన్మ లేని స్థితికి ఆయన వెళ్ళిపోవాలి. నా భర్తగా వచ్చాడు. ఆయనకి ఇలా అందరికి ఈ భవబంధాలు అవసరం లేదంటే, లేదు మీ అబ్బాయికి వస్తాడమ్మా, మీ కుటుంబంలో జన్మ తీసుకుంటాడని వచ్చింది. మళ్ళీ ఒకసారి. సరే తీసుకొని నేనెందుకు వద్దనాలి? ఆయన వస్తాడు, నేను వద్దనకూడదు కదా.
ఆయన స్థితి ఏంటో సార్ రాని ఏం చేద్దాం ఇవన్నీ నేర్పిస్తా ఉందాం ఆయన ఒక మంచి మాస్టర్ ఎదుగుతాడు అని అనుకున్నా నేను. జన్మ తీసుకుందామని ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఎక్కడున్నారు మా వారు? లైన్ లో ఉన్నారండి. ఎంత లైన్ లో ఉన్నారు. బాబాకి మ్యారేజ్ చేయాలి. అలా కూడా నేను చూసుకుంటున్నాను. కొంచెం ఎందుకంటే అతను నా భర్త అయిపోయింది వదిలేయాలి కరెక్టే. కానీ కొంచెం వదలకపోవటాను ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాను. జ్ఞానం కూడా వస్తుంది కదా! మరి నేను చనిపోతాను. మరి నాకు ఇలాగే ఉంటది కదా! అందుకని నేను మాత్రం చూసుకుంటున్నాను. కొంతమంది వదిలేస్తారు. మా జూమ్‌లో వాళ్ళు మా ఫ్రెండ్స్. నేనే వదలకుండా కొంచెం చూసుకుంటూ వస్తున్నాను. ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? చూసుకుంటూ వస్తున్నా. జ్ఞానం కూడా వస్తుంది కదా! నేను కూడా పోతాను కదా కొన్నాళ్ళకి. అప్పుడు ఇలా ఉంటుందా అనుకుంటా కదా నేను కూడా. ఫస్ట్ బాడీ మనిషి చనిపోయినప్పుడు వాళ్ళు బయటికి రారు. ఒక గుడ్డులాగా ఉంటదండి. ఆ గుడ్డులోంచి బయటికి రాలేరంట వాళ్ళు. ఇప్పుడు మనం ఎవరైతే మాస్టర్స్ కనెక్టివేట్ అయ్యామో, నాకు నాగేంద్ర స్వామి ఉన్నాడు కదా! ఆయన అప్పుడు వచ్చి మనం బయటికి లాగుతారు. అప్పుడు వాళ్ళు పైలోకాలకు వెళ్ళిపోతారు. అది కూడా ఉంటుంది. బయటికి రాలేని వాళ్ళు కొట్టుకుంటారు బయటికి రావటానికి. బయటకొచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా మన దగ్గర ఉంటారు కొన్నాళ్ళు. పైకి వెళ్ళిపోతారు. 15, 16 కార్యక్రమాల కొన్నాళ్ళు మన దగ్గర ఉంటారు. తర్వాత పైకెళ్ళిపోతారు. అలా కూడా నెల మాసికం పెడుతుంటారు. దానికి కూడా చెప్పారు సారు. అసలు నెల మాసికం ఏంటి? ఎందుకు చేయాలి? 15, 16 ఎందుకు చేయాలి? చేస్తే వాళ్ళు ఎక్కడికెళ్ళిపోతారు? వాళ్ళకి ఎలా చేరతాయి? ఈ పప్పు దినుసులు, కందిపప్పు అని పంతులు గారికి మనం ఇస్తాం కదండీ! కందిపప్పు, బియ్యం, బెల్లం అన్నీ ఇస్తాం కదా! అయి ఎలా చేరతాయి వాళ్ళకి? అవన్నీ అది కూడా సారు చెప్పారు. ఆ జ్ఞానం కూడా నేర్చుకున్నాము. అమ్మో! ఇలా వెళ్ళిపోతాయా వాళ్ళకి అనుకున్నా. నిజంగా చేరతాయంట అవి. ఇప్పుడు మనం ఈ మార్గంలోకి వచ్చాం కాబట్టి అన్నదానం చేయమన్నారు. సారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ అమ్మగారు ఉన్నారు. సారు అన్నదానం చేద్దామా అంటే వాళ్ళ అమ్మగారు ఏమంటారంటే, "వద్దు అలాగే చేద్దాము. ఆ సాంప్రదాయం కావాలంటే" సరే వాళ్ళ అమ్మ కాదన్నాక సారు ఇప్పటికి కూడా అలాగే చేస్తున్నారు. రీసెంట్‌గా మాకు 1 మంత్ బ్యాక్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారు చనిపోయి చాలా ఏళ్లవుతుంది. ఇప్పటికి కూడా సార్ చేస్తానే ఉంటారు ఇలాగా 15, 16 తర్వాత సంవత్సరానికోసారి వస్తుంది గదా! అది కూడా చేస్తా ఉంటారు. దానిలో కూడా అర్థం ఉంది. లేదండి. అద్దం ఉంది. దానిలో కూడా అద్దం ఉంది. వాళ్ళకి ఎలా చేరతాయో గూడా చెప్పేవాళ్ళు. తర్వాత పూర్వీకులు. ఎప్పుడైతే పిరమిడ్ మనం అక్కడ కడతా ఉన్నామో, మన పైన పూర్వీకులకు కూడా అది ఎళ్ళిపోద్దంటండి. అది ఒక డ్రీమ్ చూసుకున్నా నేను. కత్తాలు పోయినప్పుడు గూడా ఒక మేడం మా మా ఊరే ఒక మేడం వచ్చారు. వాళ్ళ అన్నయ్య నాన్ వెజ్ తింటాడు. వయసేస్తే నాన్ వెజ్ తింటాడు. నాన్ వెజ్ షాప్ పని చేస్తున్నాడు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ చెల్లి చెప్తే వినేవాడు కాదంట. సరే ఒక బతిమిలాడితే "అన్న ఒక్కసారి కట్టాలు తీసుకో నాతో పాటు రా. డిసెంబర్‌లో మేము 3 రోజులు వెళ్తాము. ఒక్కసారి రా" అంటే వచ్చాడు. కట్టాలు వచ్చాడు. పిరమిడ్‌లో కూర్చున్నాడు. ఇట్లా ధ్యానం చేస్తున్నాడు. చెయ్యగానే వాళ్ళ చనిపోయిన ఎక్కడున్నాడు అబ్బాయి చూసుకున్నాడంట. అసలు ధ్యానం అంటే తెలీదు. ఆ చెల్లి గోలపల్లాకొచ్చాడు. ఎక్కడో నరకలోకంలో ఉన్నాడంట వాళ్ళ నాన్న. ఎప్పుడైతే ఈ అబ్బాయి కళ్ళు మూసుకొని ఆ 11 డేస్ అక్కడే ఉన్నాడంట. తర్వాత చెప్పాడంట. "చెల్లి, నాన్న నరకంలో ఉన్నట్టు కనిపించింది. ఇప్పుడు నేను ధ్యానం చేస్తాను. చివరి రోజు మాత్రం నాన్న పైకెళ్ళినట్టు కనిపించింది" అన్నాడంట. అప్పుడు ఆ అమ్మాయి అందరికీ షేర్ చేసింది మాకు ఇదంతా. మరి పిరమిడ్ ధ్యానం వల్ల అంత ఉపయోగం ఉందని ఆ అబ్బాయి తెలుసుకొని ఇప్పటికి పిరమిడ్ ధ్యానం చేస్తూ, పిరమిడ్‌లు కట్టిస్తూ ఈ మార్గంలో ఉన్నాడు. అది పిరమిడ్ ధ్యానం వల్ల. పైలోకాలకు ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతుంది. మా తాతయ్య వాళ్ళకి కూడా విముక్తొచ్చిందండి. మా తాతయ్య వాళ్ళకి కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళకి కూడా దీని మూలంగా వాళ్ళు చాలా బయటకొచ్చేసారు. తర్వాత ఇప్పుడు మా వారికి కూడా పెండాలు పెట్టాలి కదా! సంవత్సరానికోసారి. అది గూడా మేము చేస్తున్నాము. ఇంకా మా వారికంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా! ఇంక తన ఇష్టం అని నిర్ణయించేసాను. మా పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా విముక్తొచ్చింది. మా తాతయ్య వాళ్ళకి కనిపించడం. అప్పుడు నాకు ఎవరో తెలీదు. మా తాతయ్య అంటే తెలీదు. మా తాత తెలుసు. మా నాన్న తెలుసు. మా తాత నాకు తెలీదు. ఇట్లా వస్తుంటే ఇంక ఇలా మాట్లాడటం వల్ల నాన్న ఎవరెవరంటే ఇలా అని చెప్పేవాడు. నేను అలా క్యాచ్ చేసుకొని మా పెద్దవాళ్ళని కూడా చూడగలిగాను. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారిప్పుడు. కొంచెం అంత పెద్ద పేరేం లేదు మా తాతయ్య వాళ్ళకి. దీనిలోకొచ్చినాక ఇలా ఇలా చేయటం వల్ల వాళ్ళకి కూడా పుణ్యలోకాలకు వెళ్ళే అవకాశం వచ్చిందండి. ఇప్పుడు నేను ఈ మార్గంలో నేనొచ్చిన తర్వాత అది ఒకసారి నేను చూసుకున్నాను. ఇలా చాలా చాలా ఉన్నాయి. ఇంకేదైనా సార్‌తో మాట్లాడటము, అర్థం కాని ఇసికిచ్చాం. ఆయన బిజీగా ఉంటారు. ఇంకా మా ఊర్లో క్లాస్ అప్పుడు వచ్చారు. అప్పుడు ఫ్రీగా మాట్లాడతాము అని చెప్పేవాళ్ళు ఆయన ఇలా ఇలా ఉంటుందని. పెద్దవాళ్ళు పైలోకం ఎలా ఉంటది? వాళ్ళు ఎలా ఉంటారు? ఎక్కడి నుంచొస్తారు? వాళ్ళెందుకు ఇక్కడ ఉండిపోతారు? అని కూడా చాలా చెప్పారు. అవన్నీ మేము మా స్టూడెంట్స్ చెప్పేవాళ్ళం. ఆయన దగ్గర నేర్చుకున్నంత మా స్టూడెంట్స్ ఉంటారుగా, వాళ్ళకి మేము చెప్పేవాళ్ళం. అమ్మ ఇలా ఉంటారంట, వాళ్ళు ఇక్కడే ఉండిపోతారంట అని చెప్పేటప్పుడు వాళ్ళు కూడా క్యాచ్ చేసి వాళ్ళు కూడా ధ్యానం చేసుకునేవాళ్ళం. అది కూడా మేము చాలా చాలా నేర్చుకున్నామండి. ఇదే ఇంకా పని చేసుకుంటూ, ఫోన్ పట్టుకుంటూ వింటము, క్లాసులు వింటము.
పుస్తకాలు కూడా చదువుతూ ఉంటారు, అవి పని చేసుకుంటూ వింటాము. ఇదే లేచిన దగ్గర నుంచి పొద్దుపోయే వరకు ఇంక ఇదే గోల. ఈ చూసేవాళ్ళకి కూడా ఇస్తుగా ఉండి పిల్లలకు కూడా ఇంకా ఏమికి ఇదే గోల అన్నట్టుగా ఉంటది. అలా అలా మేము చాలా చాలా తెలుసుకున్నాము. ఆ చాలా బాగున్నాయి మేడం. ఉమ్, చెప్పండి. అవును మేడం, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పోయినోళ్ళు పుట్టడం ఇప్పుడు వెంటనే పుట్టడం కోసం వీళ్ళు పోతారు అని కొంతమంది అంటారు కదండి. అదే పుట్టడం వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయాకనే వీళ్ళు పోతారు, అందు వెంటనే ఆ జీవి ఇంకొకళ్ళ కడుపులో పుట్టేస్తుంది అని, ఇష్టమైన వాళ్ళ కడుపులో పుడతారు కొన్ని సంవత్సరాలైనా సరే. అది నిజమంటారా మేడం? నిజమేనండి, నిజమే. ఎందుకంటే మేము చూసుకున్నాం కదా, చూసుకుంటున్నాం చేస్తున్నాం కాబట్టి అది నిజమే మేడం. అప్పుడు మీరు చెప్పాలి ఇంకా వాళ్ళకి ఇది వద్దన్నా వాళ్ళు వస్తున్నారంటే మనం వద్దనకూడదు కదా మరి. వాళ్ళ ప్రణాళిక ఏంటో మనం ఆపకూడదుగా. నేను అనుకుంటా ఆయనమే ప్రేమ కొద్దీ అసలు వద్దు పైలోకాలే ఉండు అని చెప్పొచ్చు, కానీ వాళ్ళ ప్రణాళికని నేను ఆపకూడదు కదా. అందుకని మేము అలా చేస్తున్నాం. వాళ్ళ ప్రణాళిక మనకు తెలియదు కదా, వాళ్ళకి ఎన్ని కర్మలు ఉన్నాయో అది మనకు తెలియదు కదా. అందుకని మనం సైలెంట్ ఊరుకోవటమే. ఇంకా తెలిసింది చెప్తాం, మనకు తెలిస్తే మనం చెప్తాం ధ్యానంలో ఇలా ఉంటుందంటే ఇలా ఉంటుందంట చెప్తాము. అది వాళ్ళ ఇష్టము, తీసుకుంటారు తీసుకోరు అది వాళ్ళ ఇష్టం. ఇంకా చెప్పడం మాత్రం చెప్పాలి మనం. తెలియదు వాళ్ళకి, చాలా మంది తెలియదండి, అది చెప్పాలి. చెప్పిన తర్వాత అవగాహన చేసుకుంటారో చేసుకునే స్థితి వాళ్ళకు ఉందో లేదో అది వాళ్ళ విషయం. ఈయనకైతే ఉందండి, ఇలా ప్రాణం పోయింది, ఇలా అక్కడ ప్రాణం పోయిన వాళ్ళకి కొంచెం ఒక మహనీయుడంట ఒకసారి చెప్పారు. ఎలా పోయిందమ్మంటే ఇలా పోయింది సార్, కళ్ళు తెరిస్తూ ఉన్నారు సార్ అన్న. అప్పుడు ఆయన చెప్పారు ఒకసారి. అప్పుడు ఆయన 4 లోకలు 5 లోకలు ఉన్నట్టు నాకు వచ్చిందండి అప్పుడు. అది మంచి లోకాలు, 4, 5 అంటే మంచి లోకాలు. దేవతలు ఉండే లోకాల్లో ఉన్నట్టుగా వచ్చినప్పుడు. అది చాలా మంచి లోకాలు కదా 4, 5 అంటే. 1, 2, 3, 4 తలాలు కదండి. ఒకటో తలం, రెండో తలం, మూడో తలం, నాలుగో తలం కదా, తలాలు కదా, 7 తలాలు కదా. వాటిల్లో 4లో ఉంటే మంచిలోనే ఉన్నాడు. అలా మనం కనుక్కోవచ్చండి. చెప్పాలి, మీరు కూడా మీ వాళ్ళని ఉంటే చెప్పండి, ఇలా కూర్చోండి ఇలా ఉంటుందంట మరి వెళ్ళిపోండి ఇక్కడ, ఇంకెందుకు మీకు ఇక్కడ అని చెప్పాలి. చెప్పినప్పుడు మరి వాళ్ళ స్థితి బట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే పూర్ణాత్మ మేడం. స్థాయిలోకి వెళ్ళిపోవాలంటే టైం ఉంది కదా మేడం. ఇప్పుడు పూర్ణాత్మలకి ఐక్యం అవ్వాలంటే ఎన్ని జన్మలు తీసుకోవాలి మనం, ఎంత సాధన చేయాలి. ఇప్పుడు మనకైనా వెంటనే పూర్ణాత్మలోకి కలిసిపో మనం. అంశాత్మలో పుట్టాం కదా, మనం అంశాత్మలో వచ్చినప్పుడు మనం అవన్నీ ఒక్కసారి జ్ఞానం నేర్చుకొని చిన్నగా వెళ్ళిపోతాం పూర్ణాత్మ స్థాయిలోకి. ఎవరు అంత తొందరగా ఎదగరండి, ఎవరు మన ప్రతిసారి లాంటి వాళ్ళు వెళ్తారు కానీ మనలాంటి వాళ్ళైనా అంత స్థాయికి వెళ్ళలేరు. జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనమైనా తీసుకోవాల్సింది, జన్మలు తీసుకోవాల్సింది మనమైనా, ఇంకొంచెం జ్ఞానంతో వస్తాము అంతే కదా. ఈ కర్మ కొంచెం తక్కువ. అవును. బయట వాక్యం చేస్తుంటే మన